భారతదేశంలో వ్యవసాయ రంగం మరియు పారిశ్రామిక రంగం ఈ టాపిక్ గురించి ఒకసారి పరిశీలిద్దాం. భారతదేశంలో వ్యవసాయ రంగం, భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ప్రాధాన్యత ఏంది? ఒకసారి పరిశీలిస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం అనేది వెన్నుముక లాంటిది. అదేవిధంగా భారతీయ రైతులు దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు. ఎందుకంటే అనాది కాలం నుండి కూడా భారత ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి ఉంది. నేటికి కూడా ప్రజలు పరిశీలిస్తే 80% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంపై ఆధారపడ్డారు. భారతదేశం వ్యవసాయ ప్రాముఖ్య గల దేశం. అందుకోసమే మహాత్మా గాంధీ ఏమన్నాడు అంటే గ్రామ రాజ్యమే ప్రజల రాజ్యం అన్నాడు. ఇక్కడ అంటే గ్రామ స్వరాజ్యం కావాలని ఆకాంక్షించాడు. భారత ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తే ఎక్కువగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరియు అదేవిధంగా వ్యవసాయ రంగం ప్రాధాన్యత కలదు, వ్యవసాయ రంగం ప్రాముఖ్యత కలదు. గడిచిన 65 సంవత్సరాల నుండి తీసుకుంటే, అంటే స్వతంత్రానంతరం గడిచిన 65 సంవత్సరాల నుండి తీసుకుంటే పారిశ్రామిక రంగం యొక్క ప్రాముఖ్యత తీవ్రమైన కృషి జరుగుతున్నప్పటికీ, అంటే మనం వివిధ పంచవర్ష ప్రణాళికల్లో ఏం చేస్తున్నాము, సింగర్ అనే ఆర్థికవేత్త ఏం చెప్పాడు అంటే, ఏ దేశంలో అయితే వ్యవసాయ రంగం యొక్క ప్రాముఖ్యత తగ్గుతూ క్రమేణా పారిశ్రామిక సేవా రంగాల ప్రాముఖ్యత పెరుగుతుందో ఆ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ప్రకటించడం జరిగింది. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత తగ్గుతూ పారిశ్రామిక సేవ రంగాల వైపు తరలి వెళ్ళాలి అన్నాడు సింగర్. అదేవిధంగా ఆర్థర్లు, ఈ మిగతా ఆర్థికవేత్తలు కూడా భారత ఆర్థిక వ్యవస్థను పరిశీలించినా కానీ 65 సంవత్సరాల నుంచి కూడా పారిశ్రామిక రంగం కోసం మనం వివిధ పంచవర్ష ప్రణాళికల్లో ఇండస్ట్రియల్ సెక్టర్ కోసం, సర్వీస్ సెక్టర్ కోసం మనము ఎక్కువ నిధులు కేటాయించినప్పటికీ వ్యవసాయ రంగం యొక్క ప్రాముఖ్యత అనేది తగ్గట్లేదు. ఎందుకు అంటే ఈరోజు పారిశ్రామిక రంగానికి కావలసిన ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అన్నీ మళ్ళీ అగ్రికల్చర్ సెక్టర్ నుంచే వస్తున్నాయి. అదేవిధంగా సేవ రంగానికి కూడా కావాల్సినవన్నీ కూడా మళ్ళీ అగ్రికల్చర్ సెక్టర్ నుండే రావడం జరుగుతుంది. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ అనేది వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంది. మన దేశంలో వ్యవసాయం ప్రజలకు వృత్తిగానే కాక వారి జీవన విధానంలో ఒక ప్రధాన అంశంగా రూపొందింది. మన దేశంలో నేటికి కూడా వ్యవసాయ రంగం అనేది ప్రధాన వృత్తే, కానీ ప్రజలు ఏం చేస్తున్నారు, ప్రధాన వృత్తి అయినా కానీ ఈ వ్యవసాయం అనేది వాళ్ళ యొక్క జీవన విధానంగా మారిపోయింది. వాళ్ళు ఒకవైపు వివిధ రకాల పనులు చేస్తూ మళ్ళీ వ్యవసాయ రంగం పైనే వస్తారు. అంటే ఏ పని చేసినా కానీ మళ్ళీ ప్రజల యొక్క నానుడి, ప్రజల యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది అంటే వ్యవసాయం చేయాలి అనే ఆలోచన ఉంది. వ్యవసాయం అనేది జీవన విధానంలో ఒక అంశంగా మారిపోవడం జరిగింది. మరి వ్యవసాయ రంగానికి సంబంధించి మరి వ్యవసాయ రంగం మరియు ఉద్యోగిత ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. మన దేశంలో ప్రజల్లో అధికులు వ్యవసాయం ముఖ్యమైన వృత్తిగా ఉంది. మన ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్ పరిశీలిస్తే ఎక్కువ మందికి ఉపాధి అవకాశం కల్పించేది ఏంటంటే అగ్రికల్చర్ సెక్టరే. ఈరోజు 80% ఎబో పాపులేషన్ రూరల్ ఏరియాలో మొత్తం అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయ్యారు. ఎవరైనా ఒక చదువుకున్న యువకుడు ఉంటే అతనికి తిరిగి ఉద్యోగం రాకుంటే మళ్ళీ ఏ సెక్టర్కి వస్తున్నాడు, వ్యవసాయ రంగానికే వస్తున్నాడు. వ్యవసాయ రంగం అనేది ఎంతమందినైనా తన యొక్క సెక్టర్లోకి ఆహ్వానించడం జరుగుతుంది. ఇంట్లో 5 కుటుంబ సభ్యులు ఉన్నారనుకోండి, 3 వ్యవసాయ రంగం మీద ఆధారపడి 2 చదువుకున్నా కానీ మరి ఒక వ్యక్తికి జాబ్ వచ్చి ఇంకో వ్యక్తికి జాబ్ రాకుంటే మళ్ళీ తిరిగి అతను ఎక్కడికి వస్తున్నాడు, వ్యవసాయ రంగంపైనే రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజలు వ్యవసాయాన్ని తమ వృత్తిగా ఎంచుకోవడం జరుగుతుంది. అంటే ఎంప్లాయ్మెంట్ అవకాశాల్లో ఈరోజు వ్యవసాయ రంగం అనేది తోట పంటలకు మరియు అదేవిధంగా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్కి వ్యవసాయమే ఇక్కడ ప్రధాన ఆధారం అవుతుంది. ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా ఈ అగ్రికల్చర్ సెక్టర్ నుంచే ప్రధానమవుతుంది. అదేవిధంగా సర్వీస్ సెక్టర్ తీసుకున్నారనుకోండి, సర్వీస్ సెక్టర్ కావాల్సిన ఈ రవాణా అంటే ఉత్పత్తి అయిన వరి ధాన్యమైన, గోధుమలైన, పండ్లు, పాలు, చేపలు వీటన్నింటినీ మళ్ళీ రవాణా చేయడానికి ఇక్కడ సర్వీస్ సెక్టర్ అవసరం. కానీ ఈ సర్వీస్ సెక్టర్ కూడా బేస్ ఏంది అంటే అగ్రికల్చర్ సెక్టర్ ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుంది. వ్యవసాయ వస్తువులను నిల్వ ఉంచడము, తర్వాత రవాణా చేయడము, ఇవి కూడా వ్యవసాయ రంగంపై ఆధారపడుతున్నారు. అంటే వ్యవసాయ వస్తువులు నిల్వ ఉంచేవారు మరియు రవాణా చేయవారు మొదలైన వారందరూ కూడా వ్యవసాయ రంగంపై ఆధారపడుతున్నారు. అంటే అగ్రికల్చర్ సెక్టర్లో మనం ఏవైతే ఉత్పత్తి చేస్తున్నాం, కొద్దిమంది రైతులు ఏం చేస్తారు, పంటను పండిస్తారు. రైతులు పంట పండించిన తర్వాత వ్యాపారస్తులు వాటిని నిల్వ ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా గిడ్డంగులు ఉన్నాయి, ప్రభుత్వ గిడ్డంగులు ఉన్నాయి, వాటిలో పంటను నిల్వ ఉంచడం అంటే రైతుకి సరి అయిన మద్దతు ధర వచ్చే వరకు
ఇక్కడ గిడ్డంగుల్లో నిల్వ ఉంచే వాళ్ళైనా లేకుంటే వ్యాపారస్తులైనా అంటే అగ్రికల్చర్ సెక్టర్తో పాటు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఈ రంగంపై ఆధారపడుతున్నారు. అంటే రైతులే కాకుండా ఈ యొక్క వస్తువుల్ని నిల్వ ఉంచేవాళ్ళు, కమిషన్ ఏజెంట్లు, వడ్డీ వ్యాపారస్తులు, అదేవిధంగా మర్చెంట్ ఏజెంట్స్ వీళ్ళందరూ, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఏజెంట్స్ వీళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వ్యవసాయ రంగంపై ఆధారపడుతున్నారు. వీళ్ళని కూడా ఏ రంగంపై ఆధారపడుతున్నారని చెప్తే వ్యవసాయ రంగం అనే చెప్పాలి. అంటే రైతులే కాకుండా స్టోరేజ్ చేసేవాళ్ళు, తర్వాత ప్యాకింగ్ చేసేవాళ్ళు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, అంటే అగ్రికల్చర్ సెక్టర్ అయిన వీళ్ళని అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయిన వాళ్ళుగా పరిగణించడం జరుగుతుంది. వ్యవసాయ వస్తువులను నిల్వ చేసే వాళ్ళని ఈ సెక్టర్గా పరిగణించడం జరుగుతుంది. మరి అగ్రికల్చర్ సెక్టర్లో ఎంత పాపులేషన్ ఆధారపడడం జరిగింది అంటే అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి దేశాల్లో ఎక్కువ వ్యవసాయ రంగంపై ఆధారపడుతున్నారు. అదే అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇట్లాంటి దేశాలను మీరు పరిశీలిస్తే అక్కడ వ్యవసాయ రంగంపై ఆధారపడే వారి శాతం చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ పరిశీలిద్దాం. ఇంగ్లాండ్లో అగ్రికల్చర్ సెక్టర్పై ఆధారపడ్డ వాళ్ళు ఎంత అంటే 2% ఆధారపడ్డారు. అదే అమెరికాను తీసుకోండి, అక్కడ 2%. అదేవిధంగా ఫ్రాన్స్ తీసుకుంటే 7%, ఆస్ట్రేలియాలో 6%, జపాన్, ఫ్రాన్స్లో కూడా 7% అగ్రికల్చర్ సెక్టర్ మీద ఆధారపడ్డారు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే అగ్రికల్చర్ సెక్టర్ యొక్క ప్రాధాన్యత ఇక్కడ అంటే ఆధారపడే వాళ్ళు ఇక్కడ తక్కువ ఉండాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయ రంగంపై ఆధారపడే వాళ్ళు తక్కువ ఉండి ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ అక్కడ డామినేట్గా ఉంటుంది. మన ఇండియా కూడా ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తే అగ్రికల్చర్ సెక్టర్పై డిపెండ్ అయ్యే వాళ్ళ శాతం తగ్గుతూ ఇక్కడ పారిశ్రామిక రంగం, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్పై ఆధారపడడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగ ప్రాధాన్యతను పరిశీలిస్తున్నాం మనం. దీంట్లో జాతీయ ఆదాయంలో మరి వ్యవసాయ రంగం వాటా ఎంత ఉంది? మనకు జాతీయ ఆదాయంలో 1999-2000 ధరల్లో తీసుకుంటే 1999-2000 ధరల్లో ఎంత శాతం ఉంది అంటే 56.7% ఉందండి. 56.7% ఉంది. ఎప్పుడు 1999-2000 ధరల్లో. మరి అది 2013-14 నాటికి 13.9% తగ్గింది. అగ్రికల్చర్ సెక్టర్ అంటే ఇక్కడ నేషనల్ ఇన్కంలో వ్యవసాయ రంగం యొక్క వాటా మనకు 56.7% అది నుంచి ఇప్పుడు ఎంత తగ్గింది అంటే 2013-14 వచ్చే వరకు. అంటే ఇక్కడ స్వతంత్రానంతరము మనకు ఎక్కువ పర్సెంట్ అంటే 50% ఎబో జాతీయ ఆదాయంలో ఉన్నది. కానీ మనము 2013-14 సంవత్సరం తీసుకుంటే 13% తగ్గింది. అంటే వ్యవసాయ రంగం యొక్క వాటా జాతీయ ఆదాయంలో 13.9% తగ్గింది. 56% నుంచి 13.9% తగ్గింది. ఇది దేనికి సూచికగా పరిగణించవచ్చు? జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం యొక్క వాటా తగ్గింది అంటే అది అభివృద్ధికి సూచికగా పరిగణించాలి. ఇక్కడ ఏ దేశం యొక్క వాటా జాతీయ ఆదాయంలో తక్కువ ఉండి పారిశ్రామిక సేవా రంగాల యొక్క వాటా ఎక్కువగా ఉంటుందో ఆ దేశం అభివృద్ధి చెందిన దేశంగా పరిగణిస్తాం. మరి దీన్ని బట్టి చూస్తే భారతదేశంలో కూడా ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ వాటా ఎంత ఉంది అంటే 2013-14 సంవత్సరానికి 13.9 ఉంది. అంటే దీని అర్థమైంది అదే ఇంగ్లాండ్లో 2% అంటున్నాం. మరి ఇప్పుడు ఏమవుతుంది అంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇక్కడ పరిగణించవచ్చు. అదేవిధంగా అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయ రంగం వాటాతో పోలిస్తే మన దేశంలో వ్యవసాయ రంగం వాటా ఎక్కువనే 13.9కి వచ్చింది. ఇప్పుడు స్వతంత్రానంతరం అయితే అప్పుడు 56.6 అట్లా ఆ రేంజ్లో ఉండేది. అంటే 50% ఎబో అగ్రికల్చర్ సెక్టర్ జాతీయ ఆదాయంలో అంటే నేషనల్ ఇన్కంలో ఎక్కువ వాటా ఉంది. కానీ ప్రస్తుతం తీసుకుంటే 13.9కి ఉంది. అదే ఇంగ్లాండ్, బ్రిటను ఇట్లాంటి దేశాలు తీసుకుంటే 2% ఉంది. అక్కడ నేషనల్ ఇన్కంలో 2% ఉంది. కానీ మన దేశంలో 13 ఉంది. కానీ ఇది ఒక గొప్ప మార్పుగా చెప్పవచ్చు, పెను మార్పుగా చెప్పవచ్చు. ఎందుకు? ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇక్కడ పరిగణించవచ్చు. దీన్ని బట్టి చూస్తే దేశం ఎంత ఎక్కువగా అభివృద్ధి చెందితే జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా అంత తక్కువగా ఉంటుంది. సింగర్ అనే ఆర్థికవేత్త ఏం చెప్పాడు? వ్యవసాయ రంగం యొక్క వాటా తగ్గుతూ పారిశ్రామిక సేవా రంగాల వాటా పెరగాలన్నాడు. అదేవిధంగా ఇక్కడ కూడా పరిశీలిస్తే భారతదేశంలో కూడా 56 నుంచి 1950-51ని పరిశీలిస్తే 2013-14 సంవత్సరం వచ్చే వరకు అగ్రికల్చర్ సెక్టర్ వాటా ఇక్కడ 13.9% వచ్చింది.
అంటే దీన్ని బట్టి చూస్తే వ్యవసాయ రంగం యొక్క వాటా తగ్గుతుంది, ఇండస్ట్రియల్ సెక్టర్ వాటా పెరుగుతుంది. దాదాపుగా ఈరోజు 55% ఎబో ఇండస్ట్రియల్ ఇక్కడ సర్వీస్ సెక్టర్లో ఉంది. 55.6% ఇక్కడ దేంట్లో ఉంది, సర్వీస్ సెక్టర్ నుంచి వస్తుంది నేషనల్ ఇన్కంలో. అంటే సర్వీస్ సెక్టర్ యొక్క వాటా పెరిగింది, వ్యవసాయ రంగం యొక్క వాటా తగ్గింది. ఇది భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణించడానికి, తర్వాత డెవలప్డ్ కంట్రీస్గా మారడానికి ఇది ఒక సూచిక అని చెప్పవచ్చు. నెక్స్ట్ వ్యవసాయము మరియు విదేశీ మారక ద్రవ్యం. మనం మన దేశంలో ఉత్పత్తి అయిన ఈ ఉత్పత్తుల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసి మనం ఏం చేస్తాము, విదేశీ మారక ద్రవ్యం ఆర్జిస్తున్నాం. ఈరోజు అగ్రికల్చర్ సెక్టర్ని పరిశీలిస్తే మీరు మామిడికాయలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఈరోజు. అదేవిధంగా మన దేశంలో తయారైన ఆగ్రో బేస్డ్ సంబంధించిన వ్యవసాయ వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులు అన్నిటిని కూడా ఈరోజు ఇతర దేశాల్లో మంచి గిరాకీ ఉండడం జరిగింది. ఎంత విదేశీ మారక ద్రవ్యం ఉంది ఇది కూడా ఒకసారి పరిశీలిస్తే, విదేశీ మారక ద్రవ్యం ఆర్జించడంలో వ్యవసాయ రంగం అనేది కీలక పాత్ర పోషిస్తుంది, ఒక ప్రధాన భూమిక పోషిస్తుంది. మన దేశ ఎగుమతుల్లో 70 నుండి 75% వ్యవసాయ రంగంపైనే ఉన్నాయి. మన దేశం ఎక్స్పోర్ట్ ఒకసారి పరిశీలిస్తే, ఇండియన్ ఎక్స్పోర్ట్స్ని కనుక పరిశీలిస్తే పారిశ్రామిక సేవా రంగాల కంటే వ్యవసాయ రంగాన్ని యొక్క ఎక్స్పోర్ట్స్ ఎంత ఉన్నాయంటే 70-75% ఇక్కడ ఉండడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ రంగం మరియు పారిశ్రామిక అభివృద్ధి, మరి వ్యవసాయ రంగం ఉంటేనే ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది ఇండియాలో. ఎందుకు అంటే మన దేశంలో పత్తిని రైతులు పండిస్తారు, పత్తిని పండించిన తర్వాత ఆ పత్తిని మరి వస్త్రాలుగా తయారు చేయాలి అంటే మళ్ళీ ఇండస్ట్రీస్ కావాలి, ఇది ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ. అదేవిధంగా మనము ఈరోజు వ్యవసాయానికి సంబంధించిన ఆయిల్స్, ఇప్పుడు మనము వేరుశెనగలు ఉన్నాయి, ఈ వేరుశెనగను పండిస్తాం, తర్వాత ఆయిల్ తీస్తున్నాం. మరి ఆయిల్ కోసం ఇక్కడ ఏం కావాలి, ఇండస్ట్రీ కావాలి. మన దేశంలో ఎన్నో పరిశ్రమలు ముడి సరుకులకై వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నాయి. ఈరోజు ముడి సరుకుల కోసం, రా మెటీరియల్ కోసం ఈరోజు చాలా ఇండస్ట్రీస్ దేని మీద ఆధారపడుతున్నాయి అంటే అగ్రికల్చర్ సెక్టర్ మీదనే ఆధారపడుతున్నాయి. ఇలాంటి పరిశ్రమలను ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం, ఈరోజు షుగర్ ఇండస్ట్రీ తీసుకోండి. షుగర్ ఇండస్ట్రీ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ. అంటే షుగర్ కావాలి అంటే షుగర్ తయారు కావాలి అంటే ఏం కావాలి, చెరుకు కావాలి. ఈ చెరుకు మరి ఎక్కడి నుంచి వస్తుంది మనకు, అగ్రికల్చర్ సెక్టర్ నుంచి. అదేవిధంగా వస్త్ర పరిశ్రమ, మనకు పత్తి, ఈరోజు వస్త్రం ఉంది, నూలు. ఈ వస్త్రం తయారు కావాలంటే ఏం కావాలి, పత్తి కావాలి, కాటన్ కావాలి, అది మళ్ళీ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ. ఈ పరిశ్రమల అభివృద్ధి చెందాలంటే, అంటే వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలన్నా, పంచదార పరిశ్రమ అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉండాలి. వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందితేనే ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ సెక్టర్ డెవలప్ అవుతుంది. వ్యవసాయ రంగ అభివృద్ధి వలన పారిశ్రామిక వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. ఈరోజు అగ్రికల్చర్ సెక్టర్ అందిస్తేనే, ముడి పదార్థాలను అందిస్తేనే అగ్రికల్చర్ సెక్టర్ డెవలప్ అయితేనే పారిశ్రామిక రంగం డెవలప్ అవుతుంది. పారిశ్రామిక రంగ వస్తువులకు కూడా డిమాండ్ ఏర్పడుతుంది. ఈరోజు మనం రకరకాల వస్త్రాలను ఉత్పత్తి చేయాలి, దుస్తులను ఉత్పత్తి చేయాలనుకోండి. ఈ రకరకాల దుస్తులు మనం విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించవచ్చు ఎక్స్పోర్ట్ చేసి. మరి మన దుస్తులు క్వాలిటీ ఉండాలి అంటే మనం ఏం చేయాలి, అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వచ్చే ప్రొడక్షన్ అనేది క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి. మరి ఈ విధంగా క్వాలిటీ క్వాంటిటీ కోసం అంటే అగ్రికల్చర్ సెక్టర్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది ఇక్కడ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ అంతేకాకుండా మన దేశంలో ఎన్నో కుటీర పరిశ్రమలు కూడా పరోక్షంగా ఇక్కడ అగ్రికల్చర్ సెక్టర్పై ఆధారపడ్డాయి. మన దేశంలో కుటీర చిన్న తరహా పరిశ్రమలు పరిశీలిద్దాం. ఈ కుటీర చిన్న తరహా పరిశ్రమలన్నీ కూడా మనం ఎక్కడ ఆధారపడుతున్నాయి అంటే ఈరోజు మళ్ళీ అగ్రికల్చర్ సెక్టర్ దానికి బేస్. ఈరోజు మనకు ఒక నిర్మల్ బొమ్మలు ఉన్నాయి, నిర్మల్ బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, అదేవిధంగా పోచంపల్లి పట్టు చీరలు, గద్వాల్ పట్టు చీరలు, కంచి పట్టు చీరలు, ఇవన్నీ చెప్తున్నాం. ఇవన్నీ మళ్ళీ దేనికి బేస్ ఏంది ఇక్కడ, ఖచ్చితంగా మళ్ళీ అగ్రికల్చర్ సెక్టరే. అదేవిధంగా మనము అగ్రికల్చర్ సెక్టర్ నుంచి ఇంకా తేనె, అటవీ ఉత్పత్తులు వీటన్నిటిని సేకరిస్తున్నాం. అదేవిధంగా వివిధ రకాల ఆయిల్స్, సన్ఫ్లవరు, తర్వాత గ్రౌండ్నట్ ఆయిల్స్, ఈ ఆయిల్స్ అన్నీ కూడా మళ్ళీ బేస్ ఏంది, అగ్రికల్చర్ సెక్టరే. అంటే అగ్రికల్చర్ సెక్టరు ఇక్కడ అగ్రికల్చర్ సెక్టరు, అదేవిధంగా కుటీర చిన్న తరహా పరిశ్రమ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా దేని మీద ఆధారపడుతున్నాయి అంటే వ్యవసాయం. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఈరోజు మీరు చాక్ పీస్ల పరిశ్రమ తీసుకోండి, దానికి కావాల్సింది. తర్వాత అదేవిధంగా బొమ్మలు, చిన్న చిన్న బొమ్మలు తయారు చేయడము, అదేవిధంగా బెల్ట్ తయారు చేయడము, అంటే బెల్ట్స్, అదేవిధంగా చేతితో తయారు చేసే వివిధ రకాల వస్తువులు, అంటే చేనేత వస్తువులైనా కావచ్చు. వీటన్నిటికీ చిన్న తరహా కుటీర పరిశ్రమలకు అన్నింటికి కూడా మళ్ళీ అగ్రికల్చర్ సెక్టర్ ఇక్కడ
పై ఆధారపడాల్సిందే. అదేవిధంగా ఆహార భద్రతను సాధించాలి అంటే అగ్రికల్చర్ సెక్టర్ ఇక్కడ అగ్రికల్చర్ సెక్టరే ప్రాధాన్యత వహిస్తుంది. ఆహార భద్రతను సాధించడం. FAO అంటే ఇక్కడ FAO వారి అంచనాల ప్రకారం భారతదేశం అనేది ఆకలి పీడిత దేశంలో లెక్క చేస్తున్నారు. అసలు ఆకలి పీడిత దేశాలు ఎంత ఉన్నాయి, వీటి ఆధారంగా ఏం చేస్తున్నారంటే ఆకలి సూచికను తయారు చేస్తున్నారు. ఎవరు? FAO వాళ్ళు ఇక్కడ ఆకలి సూచికను తయారు చేస్తున్నారు. ఈ ఆకలి సూచికలో 75 దేశాలను పరిశీలిస్తే, అంటే ఈ ఆకలి సూచికను తయారు చేసే జాబితాను రూపొందించారు. మొత్తం టోటల్ కంట్రీస్ ఇక్కడ 75 తీసుకున్నారు. ఈ 75 కంట్రీస్లో మన దేశం యొక్క ప్లేస్ ఎంత ఉంది అంటే 55వ స్థానం ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. FAO వారి అంచనాల ప్రకారం ఆకలి పీడిత దేశాల జాబితాలో, అంటే ఆహార సూచిక ప్రకారం మొత్తం 75 దేశాల్లో భారతదేశం యొక్క స్థానం ఎంత అని అడుగుతాడు. భారతదేశం 55. ఇది ఇంపార్టెంట్. ఆహార భద్రతను సాధించాలి అంటే ఏంది? ఈరోజు భారతదేశంలో జనాభా ఎట్లా పెరుగుతుంది? గుణశ్రేణిలో పెరుగుతుంది. ఆహార ధాన్యాలు ఎలా పెరుగుతున్నాయి? అంకశ్రేణిలో పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఈ జనాభాకు ఇక్కడ ఆహార ధాన్యాలము అంకశ్రేణి అంటే 1, 2, 3, 4 ఇట్లా పెరుగుతున్నాయి. జనాభా ఎట్లా పెరుగుతుంది? 1, 2, 4, 8, 16, 32, 64 ఈ విధంగా జనాభా పెరుగుతుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అగ్రికల్చర్ సెక్టర్ ఏం చేయాలి? వాళ్ళకు కావలసిన ఆహార ధాన్యాల్ని ఇక్కడ ఉత్పత్తి చేయాలి. అదేవిధంగా ప్రపంచ జనాభాకు సరిపోయే కూడా ఆహార ధాన్యాలు ఉత్పత్తి కావాలి. మరి ఈ విధంగా ఉత్పత్తి కావాలి అన్నప్పుడు ఇక్కడ ఒక ఫుడ్ సెక్యూరిటీని కలిగించాలి దేశం. అంటే వ్యవసాయ రంగం అనేది స్వయం సమృద్ధి, అంటే మన దేశ అవసరాలకే కాకుండా పక్క దేశ అవసరాలకు కూడా మనం ఆహార ధాన్యాల్ని సప్లై చేసే విధంగా ఫుడ్ సెక్యూరిటీని కలిగి ఉన్న దేశంగా ఈరోజు మన దేశం మారుతుంది. నెక్స్ట్, కనుక మన దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని, తలసరి ఆహార ధాన్యాల లభ్యతను గణనీయంగా పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. మరి దీనికోసం మనం ఏం చేస్తున్నాం? ఈరోజు అగ్రికల్చర్ సెక్టర్లో హరిత విప్లవం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. 1966 సంవత్సరంలో భారతదేశంలో గ్రీన్ రివల్యూషన్ అనేది వచ్చింది. ఈ గ్రీన్ రివల్యూషన్ ఫలితంగా మనం ఏం చేస్తున్నాము? సాంప్రదాయ పనిముట్ల స్థానంలో ఆధునిక పనిముట్లు, సాంప్రదాయ ఎరువుల స్థానంలో ఆధునిక ఎరువులు, అదేవిధంగా ఫెర్టిలైజర్స్, కెమికల్స్ వీటిని ఉపయోగించి అతి తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తిని సాధించడం జరుగుతుంది. అదేవిధంగా హై హీల్డ్ వెరైటీస్ను ఉపయోగించడం జరుగుతుంది. సంకర జాతిని అతి తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తిని. ఇంతకుముందు వరి ధాన్యం పండాలంటే 6 months పట్టేది, కానీ ఇప్పుడు ఏమైంది? అతి తక్కువ కాలంలో షార్ట్ పీరియడ్లోనే. అదేవిధంగా ఇంతకుముందు వరి ధాన్యం పండాలంటే ఎక్కువ నీరు కావాలి, కానీ ఇప్పుడు అవసరం లేదు. శ్రీవరి సాగు అనేది అమల్లోకి వచ్చింది. తక్కువ నీటిని ఉపయోగించుకొని ఎక్కువ ఉత్పత్తి అనేది చేయడం జరుగుతుంది. ఇట్లాంటి వరి ధాన్యాలని కూడా ఈరోజు మనం డెవలప్ చేస్తున్నాం. మరి పారిశ్రామికీకరణలో వ్యవసాయ రంగం యొక్క పాత్ర ఒకసారి పరిశీలిస్తే, సాధారణంగా కొన్ని పరిశ్రమలు తమ ముడి పదార్థాల కొరకు వ్యవసాయ రంగంపై ఆధారపడుతున్నాయి. ఈరోజు చాలా ఇండస్ట్రీస్ దేని మీద ఆధారపడుతున్నాయి అంటే అగ్రికల్చర్ సెక్టరే. ఇంతకుముందే ఎగ్జాంపుల్ చెప్పానండి మీకు, షుగర్ ఇండస్ట్రీ చెరుకు మీద ఆధారపడుతుంది. అగ్రికల్చర్ సెక్టరే మళ్ళీ ప్రధానంగా. అదేవిధంగా మనకు ఈరోజు వస్త్రాలు తీసుకున్నాం, ఇది కూడా చేనేత పరిశ్రమ, ఇది కూడా మళ్ళీ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ. ఈ విధంగా ఆధారపడడం జరుగుతుంది. అంటే సాధారణంగా ఒక దేశం పారిశ్రామికీకరణ జరగాలి అంటే అగ్రికల్చర్ సెక్టర్ పాత్ర అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. అంటే దేశంలో వ్యవసాయ రంగంలో ఎక్కువ ఉత్పత్తి జరిగితే ఆటోమేటిక్గా అది దేనికి ప్రోత్సాహకరంగా ఉంటుంది అంటే పారిశ్రామికీకరణకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి దేశం మొట్టమొదట ఏమి అభివృద్ధి చెందాలి? అగ్రికల్చర్ సెక్టర్ డెవలప్ కావాలి, తర్వాత ఇండస్ట్రియల్ సెక్టర్ డెవలప్ అవుతూ ఉంది. అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి వ్యవసాయ రంగ ప్రగతికి దోహదపడుతుందని చెప్పవచ్చు. పారిశ్రామిక రంగ అభివృద్ధి అనేది వ్యవసాయ రంగ ప్రగతికి దోహదపడుతుంది. అంటే మనం అగ్రికల్చర్ సెక్టర్ అనేది ఇండస్ట్రియల్ సెక్టర్కి ఉపయోగపడ్డట్టే, ఇండస్ట్రియల్ సెక్టర్ అభివృద్ధి కూడా మరి దేనికి ఉపయోగపడుతుంది? వ్యవసాయ రంగ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే ఈరోజు ఇండస్ట్రియల్ సెక్టర్ బాగా డెవలప్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ ఎక్కువ వేతనాలు ఇవన్నీ రావడం జరుగుతుంది. వస్తువులకు మంచి గిరాకీ అనేది వచ్చింది. వస్తువులకు మంచి గిరాకీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? అగ్రికల్చర్ సెక్టర్ కూడా దాంతోపాటు డెవలప్ కావడం జరుగుతుంది. ఇటీవలి కాలంలో ఇండస్ట్రియల్ సెక్టర్ డెవలప్ కావడం వల్ల అంటే
వస్తువులు ఫర్ ఎగ్జాంపుల్ టమాటా తీసుకుందాం. టమాటాని మామూలుగా అదే విధంగా ఉంచకుండా మనం ఏం చేస్తున్నాం, వాటిని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో బత్తాయి, టమాటా, తర్వాత యాపిల్స్, వీటన్నిటిని ఏం చేస్తుంటే ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తున్నాం. అంటే ఇండస్ట్రీస్ ఇట్లా ఏవైతే రైతులు వాటిని కొంతకాలం గిడ్డంగుల్లో ఉంచడము, తర్వాత వాటికి మంచి గిరాకీ వచ్చినప్పుడు అమ్ముకోవడము, తర్వాత వాటిని గ్రేడింగ్ చేసి అమ్మడము, తర్వాత ఈ విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ చేయడం, ప్యాకింగు, తయారీ, వీటన్నిటిని ఇవన్నీ కల్పించడం ద్వారా చాలామందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు అనేవి లభించడం జరుగుతుంది. ఉపాధి కల్పన విషయంలో ఇవి విశిష్ట గుర్తింపు పొందడం జరిగింది. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అని చెప్తుంటాం. నెక్స్ట్ పారిశ్రామిక వస్తువుల గిరాకీ. మన దేశంలో వ్యవసాయ రంగంలో ఉన్న శ్రామికుల కొనుగోలు శక్తి పారిశ్రామిక రంగ అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. మన దేశంలో వ్యవసాయ రంగంలో ఉన్న శ్రామికులు ఉన్నారనుకోండి, వాళ్ళకి మంచి వేతనాలు ఉన్నాయనుకోండి, మంచి పండిన పంటకి మంచి ధర వచ్చి, తర్వాత వ్యవసాయ రంగంలో కూడా మంచి వేతనాలు, డైలీ వేజెస్ ఇవ్వడము, తర్వాత రైతులకు మంచి ఆదాయం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మంచి వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా వ్యవసాయ రంగంలో పనిచేసే వాళ్ళ యొక్క ఆదాయాలు పెరగడం ద్వారా వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి అనేది పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరగడం ద్వారా వాళ్ళ జీవన ప్రమాణం అనేది పెరుగుతుంది. జీవన ప్రమాణం పెరగడం ద్వారా వాళ్ళు ఇండస్ట్రియల్ సెక్టర్కి సంబంధించిన అంశాలను, ఇక్కడ వస్తువులని ఎక్కువగా డిమాండ్ చేస్తారు, కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఇండస్ట్రియల్ సెక్టర్కి సంబంధించిన వస్తువులను వీళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మెయిన్ ఏంది, అగ్రికల్చర్ సెక్టర్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ అనేది డెవలప్ కావడం జరుగుతుంది. వ్యవసాయ రంగంలోని శ్రామికుల ఆదాయం పెరగడం వలన వారి యొక్క కొనుగోలు శక్తి పెరిగి పారిశ్రామిక వస్తువులకు ఇక్కడ గిరాకీ పెరుగుతాయి. ఎందుకు అంటే వ్యవసాయ రంగంలో శ్రామికుల ఆదాయం పెరిగింది, వేతనాలు పెరిగాయి. వేతనాలు పెరిగినప్పుడు వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వస్తువుల యొక్క డిమాండ్ పెరుగుతుంది. వస్తువుల యొక్క డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వినియోగం పెరుగుతుంది. వినియోగం పెరిగినప్పుడు పారిశ్రామిక రంగ వస్తువుల యొక్క పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైతే పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెడతారో ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, వేతనాలు పెరుగుతాయి. వేతనాలు పెరగడం వల్ల పొదుపు పెరుగుతుంది. పొదుపు పెరగడం ద్వారా మూలధన సంచయనం పెరుగుతుంది. ఈ మూలధన సంచయనం తిరిగి మళ్ళీ సర్వీస్ సెక్టరు, ఇండస్ట్రియల్ సెక్టర్ డెవలప్ కావడానికి పారిశ్రామిక రంగ వస్తువుల గిరాకీ ఇక్కడ తోడ్పడుతుంది. నెక్స్ట్ సామాజిక సురక్షిత కవచంలా పనిచేయడం. ప్రధానంగా గ్రామాల్లోనే జీవిస్తూ వ్యవసాయమే ఆధారంగా వృద్ధి చెందే భారతదేశం లాంటి దేశాల్లో వ్యవసాయ ప్రగతి ఒక మంచి సామాజిక సురక్షిత కవచంలా పనిచేస్తుంది. మన ఇండియన్స్ యొక్క నేచర్ ఏంటంటే చాలామంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండాలని, గ్రామీణ ప్రాంతాల్లోనే అగ్రికల్చర్ సెక్టర్లో పనిచేయాలని ఒక జీవన విధానం అనేది సాంప్రదాయకంగా అనాది కాలం నుండి కూడా ఆ ఆచారం అనేది వస్తుంది. కాబట్టి చాలామంది ఈరోజు ఏ సెక్టర్ మీద ఆధారపడతారు, వ్యవసాయ రంగం మీద. ఎందుకు ఆధారపడతారంటే ఇండస్ట్రియల్ సెక్టర్లో, సర్వీస్ సెక్టర్లో మంచి నైపుణ్యాలు లేకుంటే అక్కడ తీసుకోరు. మంచి నైపుణ్యం గల శ్రామికుల్ని, మంచి నైపుణ్యం ఉన్న వారిని మాత్రమే ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్లో తీసుకుంటారు. మరి అందరికీ మంచి నైపుణ్యం ఉండదు కాబట్టి మిగిలిన వాళ్ళు ఎక్కడికి రావడం జరుగుతుంది, అగ్రికల్చర్ సెక్టర్కి రావడం జరుగుతుంది. ఈ అగ్రికల్చర్ సెక్టర్ అనేది ఇక్కడ నైపుణ్యంతో పని లేదు, మంచి నైపుణ్యంతో పని లేదు. కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కువ మంది పాపులేషన్ ఈ అగ్రికల్చర్ సెక్టర్ మీద ఆధారపడి వాళ్ళకు ఒక భరోసా ఉంది. మాకు ఒకవేళ ఏది రాకున్నా కానీ అగ్రికల్చర్ సెక్టర్ ఒక ఉపాధి కల్పిస్తుంది. అది గ్రామంలో 80% మంది ప్రజలు ఈ యొక్క అగ్రికల్చర్ని డిపెండ్ అవుతుంటారు. అంటే ఆటోమేటిక్గా వాళ్ళ వ్యవసాయం చేయడంతో పాటు దాని అనుబంధంగా పాడి పరిశ్రమ మీద ఆధారపడము, కోళ్ళ పెంపకం మీద ఆధారపడము, పట్టుకాయల ఉత్పత్తి మీద ఆధారపడము, అదేవిధంగా తేనెటీగల ఉత్పత్తి మీద, అటవీ సేకరణ ఉత్పత్తుల మీద. ఈ విధంగా అగ్రికల్చర్ సెక్టర్ అనేది ఒక ఎంప్లాయ్మెంట్ సోర్స్గా ఇక్కడ క్రియేట్ అవుతుంది. అదేవిధంగా గ్రామాల్లో సామాజిక సురక్షిత కవచంలాగా కూడా పనిచేస్తుంది. అందరూ కలిసికట్టుగా ఉండడము, తర్వాత ఏవైనా సమస్యలు వస్తే పరిష్కరించుకోవడము, సహకార భావం, ఇవన్నీ వాళ్ళ యొక్క పెంపొందుతున్నాయి. భారతదేశ జాతీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం యొక్క వాటా 15%. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. భారతదేశ జిఎన్పిలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత అంటాడు, 15%. ఎగుమతి కంటే తక్కువగా ఉన్నప్పటికీ నేటికి పనిచేస్తున్న జనాభాలో సగం మందికి వ్యవసాయమే జీవనాధారం. నేటికి కూడా మరి అగ్రికల్చర్ సెక్టర్ నుండి ప్రొడక్ట్స్ ఎక్కువ ఎగుమతి కాకున్నా కానీ
కానీ అగ్రికల్చర్ సెక్టర్లో సగానికి ఎక్కువ మంది పాపులేషన్ ఎక్కడ డిపెండ్ అయ్యారు, మళ్ళీ అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయ్యారు. అంటే నేషనల్ ఇన్కంలో 15% వాటా వస్తుంది అగ్రికల్చర్ సెక్టర్ నుండి, కానీ జీవనోపాధి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కల్పించడం మాత్రం 50% పాపులేషన్కి ఇది అగ్రికల్చర్ సెక్టర్ అనేది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అవకాశాలు జీవనాధారం అవుతుంది. నెక్స్ట్ పౌష్టికాహారాన్ని అందించడం. ఈ వ్యవసాయ రంగం ఏం చేస్తుందంటే మన దేశంలో పౌష్టికాహార లోపం కూడా దారిద్ర్యం పెరగడానికి ఒక కారణం అవుతుంది. అంటే దేశంలో పౌష్టికాహారాన్ని తీసుకోవాలి అని ఒక ఆలోచన ప్రజల్లో ఇంకా నేటికి లేదు. ఎందుకు అంటే గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళు వ్యవసాయ రంగంపై ఆధారపడతారు, వీళ్ళు నిరక్షరాస్యులుగా ఉంటున్నారు. నిరక్షరాస్యులు ఎలాంటి ఆహార పదార్థాలు స్వీకరించాలి ఇలాంటివి అవగాహన ఉండదు. అదేవిధంగా సరైన వైద్య సదుపాయం అందుబాటులో ఉండదు, సరైన విద్య ఉండదు. దీంతో వాళ్ళు ఎర్లీ ఏజ్లో మ్యారేజెస్ చేస్తారు పిల్లలకి. ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ చేయడం ద్వారా చాలామంది అమ్మాయిల్లో మామూలుగా ఇక్కడ రక్తహీనత ఎనీమియా అనే వ్యాధి రావడం జరుగుతుంది. వాళ్ళ యొక్క పుట్టే పిల్లలు కూడా బలహీనంగా పుట్టడం జరుగుతుంది. బలహీనంగా పుడితే ఆటోమేటిక్గా బాడీలో రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉండి అనేక వ్యాధులకు వాళ్ళు గురి కావడం జరుగుతుంది, ఇటు తల్లి అటు పిల్లలు ఇద్దరు. అదేవిధంగా సరి అయిన ఆహారాన్ని వాళ్ళు స్వీకరించలేరు. పౌష్టికాహారం అనేది స్వీకరించలేకపోతున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే సరి అయిన విద్య లేకపోవడము, సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, దారిద్ర్యము, పేదరికము. ఈ విధంగా పేదరికం మళ్ళీ తిరిగి పేదరికంగా మారుతుంది. భారతదేశంలోని రైతాంగం అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి అప్పుల్లో మరణిస్తున్నారు. ఈ విధంగా దారిద్ర్యం అంటే ఇక్కడ పేదరికపు విషవలయాల్లో చిక్కుకుంటున్నారు. రగ్నా నక్స్ కూడా ఏం చెప్పాడంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పేదరికపు విషవలయాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలు చిక్కుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. పేదరికపు విషయాలు ఈ విషవలయం నుంచి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. ఎందుకు అంటే అది పేద దేశం కాబట్టే. ఈ పేదరికపు విషవలయాలు రెండు రకాలు. ఒకటి డిమాండ్ సైడ్ విషవలయాలు ఉంటాయి, రెండోది సప్లై సైడ్ విషవలయాలు అనేవి ఉండడం జరుగుతుంది. అంటే ప్రధానంగా మన దేశంలో పౌష్టికాహార లోపము ఎందుకు పౌష్టికాహార లోపం ఉంటుంది అంటే పేదరికం ఉంది కాబట్టి వాళ్ళు సరి అయిన ఆహార పదార్థాలని కొనుగోలు చేసే స్థితిలో ఉండరు. కొనుగోలు శక్తి అనేది తక్కువగా ఉంటుంది. పేదరికం వల్ల కొనుగోలు శక్తి తక్కువగా ఉంటుంది. కొనుగోలు శక్తి తక్కువగా ఉండడం వల్ల పౌష్టికాహారం తక్కువగా తీసుకుంటారు. పౌష్టికాహారం తక్కువగా తీసుకోవడం ద్వారా వివిధ రకాల వ్యాధులు అనేవి వాళ్ళకు సంక్రమించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు కావలసిన పోషకాల్లో 52% మేరకు వరిని వినియోగించడం వల్ల లభిస్తుంది. మన బాడీలో మనకు పోషకాహారంలో 52% వరి ధాన్యం ఉపయోగిస్తూ వస్తుంది. మిగిలిన 48% పోషకాలు లభించాలంటే మనం దేన్ని స్వీకరించాలి అంటే పాలని, గుడ్లని, చేపలు, తర్వాత యాపిల్స్, ఫ్రూట్స్, వివిధ రకాల ఫ్రూట్స్. ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో అంటే సీతాఫల, జామకాయ, యాపిల్, నారింజ ఈ విధంగా. అదేవిధంగా కూరగాయల్ని వీటిని వినియోగించాలి. వీటన్నింటిని వినియోగిస్తే అంటే పాలు, గుడ్లు, చేపలు, పండ్లు, కూరగాయలు వీటిని వినియోగిస్తే 48% పోషకాలు మన బాడీలోకి వస్తాయి. అదే మిగిలిన 52% మాత్రం వరి ధాన్యం నుండి మనకు రావడం జరుగుతుంది. ఇలాంటి అవగాహన అనేది ప్రజల్లో లేదు. ఇది కూడా ఒక కారణం. మరి భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం తోడ్పాటు. మరి భారత ఆర్థిక వ్యవస్థ ఈరోజు ముందంజలో ఉండడానికి వ్యవసాయ రంగం ఏ మేరకు తోడ్పడుతుంది ఒకసారి పరిశీలిస్తే దేశంలో మూలధన కల్పనకు వ్యవసాయ రంగం తోడ్పడుతుంది. అంటే దేశంలో క్యాపిటల్ అక్యుమిలేషన్కు అగ్రికల్చర్ సెక్టర్ ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందుకు అంటే చాలామందికి ఉపాధి అవకాశం కల్పించేది ఇక్కడ అగ్రికల్చర్ సెక్టర్ ఉపాధి అవకాశం కల్పించడం ద్వారా వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయి. ఆదాయాలు పెరగడం ద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరగడం ద్వారా వస్తువుల యొక్క డిమాండ్ పెరుగుతుంది. ఈ డిమాండ్ అనేది ఇండస్ట్రియల్ సెక్టర్ యొక్క ప్రోత్సాహానికి తోడ్పడుతుంది. ఇండస్ట్రియల్ సెక్టర్లో ఎక్కువ ఉపాధి అవకాశాలు లభించడం ద్వారా అక్కడ వస్తువులకు డిమాండ్ పెరిగి ప్రజల్ని ఎక్కువ వేతనాలు ఇస్తారు. ఎక్కువ వేతనాలు ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క సేవింగ్స్ ఎక్కువగా అవుతాయి. సేవింగ్స్ ఎక్కువ అవ్వడం వల్ల అంటే పొదుపు పెరిగి మూలధన సంచయనం పెరిగి ఇది మళ్ళీ తిరిగి పెట్టుబడి పెట్టడానికి తోడ్పడుతుంది. ఈ విధంగా దేశంలో మూలధన కల్పనకు వ్యవసాయ రంగం అనేది తోడ్పడుతుంది. వ్యవసాయ రంగ ప్రగతి వలన పొదుపు పెరిగి మూలధన కల్పన రేటు కూడా పెరుగుతుంది. అంటే అగ్రికల్చర్ సెక్టర్ వల్ల ఏమవుతుంది ఇక్కడ సేవింగ్స్ పెరుగుతాయి. సేవింగ్స్ పెరగడం ద్వారా క్యాపిటల్ అక్యుములేషన్ అనేది పెరుగుతుంది. దీంతో పాటు వివిధ రకాల బ్యాంకులు కూడా ఇక్కడ డెవలప్ అవుతాయి. వాళ్ళ యొక్క ఆదాయం ఎక్కువగా ఉంటే పొదుపులు ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా పొదుపులు ఎక్కువగా ఉండి
పొదుపులో ఎక్కువగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, మిగిలిన ఆదాయాన్ని తీసుకుపోయి బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. డిపాజిట్ల సేకరణకు పరపతి సౌకర్యాల డిపాజిట్లు ఎప్పుడైతే బ్యాంకుల్లో చేస్తారో బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ తిరిగి రైతులకు కావాల్సిన రుణాలు ఇవ్వడము, ప్రజలకు కావాల్సిన రుణాలు ఇవ్వడము, గృహ రుణాలు ఇవ్వడము, తర్వాత పర్సనల్ లోన్స్ ఇవ్వడము, వ్యవసాయ రంగానికి సంబంధించిన లోన్స్ ఇవ్వడము, ఇండస్ట్రియల్ సెక్టర్కి సంబంధించిన లోన్స్ ఇవ్వడం. ఈ విధంగా ఈ అగ్రికల్చర్ సెక్టర్ అనేది ఇండస్ట్రియల్ సెక్టర్కి, అటు సర్వీస్ సెక్టర్కి మూలధన కల్పనకు తోడ్పడుతూ ఉంది. మూలధన కల్పనకి దేశంలో తోడ్పడడం జరుగుతుంది. మన దేశంలో అగ్రికల్చర్ సెక్టర్ ఇంకేం చేస్తుందంటే ఔషధ మొక్కలకు, మూలికలకు ప్రసిద్ధి చెందిన దేశం భారతదేశము. తరతరాలుగా ఇక్కడ ఔషధ మొక్కలకు వేప, మన దేశంలో వేప, పసుపు, తులసి వీటిని మనం తరతరాలుగా ఉపయోగించడం జరుగుతుంది. వీటి ఉపయోగం తెలుసు. అదేవిధంగా వివిధ రకాల మూలికలు, ఈరోజు వివిధ రకాల మూలికల తోటి మనం నయం కాని జబ్బులను కూడా నయం చేస్తున్నాం. వీటన్నిటికీ మంచి గిరాకీ ఉంది. భారతదేశంలో వాతావరణం ఏ విధంగా ఉందంటే వివిధ రకాల మొక్కలకి, తర్వాత ఔషధాలకి, మూలికలకు నిలయంగా ఉంది. వీటిని సాగు చేయడం ద్వారా ఆయుర్వేదము, యునాని సిద్ధ, ప్రకృతి సిద్ధ వైద్యము ఇట్లాంటివన్నీ ఏమవుతున్నాయి, అభివృద్ధి చెందుతున్నాయి. అంటే మనకు ప్రత్యామ్నాయ వైద్య విధానాలు అభివృద్ధిలోకి వస్తున్నాయి. ఈరోజు ఔషధాలని, మూలికల్ని ఎగుమతి చేయగలిగి మనము విదేశీ మారక ద్రవ్యం కూడా ఆర్జిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో వివిధ రకాల యొక్క ఉపయోగాలు అంటే మనందరికీ తెలుసు. తరతరాలుగా భారతదేశం వేప యొక్క ఉపయోగం తెలుసు. అదేవిధంగా తులసి మొక్క యొక్క ఉపయోగం తెలుసు. వీటన్నిటి ద్వారా ఏమవుతున్నాయి, ఈ మొక్కలన్నిటి ఉపయోగాలు తెలుసు. వీటిని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి మనం విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో చాలా రకాల కూడా ఈరోజు పతంజలి స్టోర్స్ అనేవి పెట్టాం. ఈ పతంజలి స్టోర్లో వీటన్నిటి ద్వారా ఏంటిది, మళ్ళీ తిరిగి ఔషధాల నుంచి ప్రకృతి సిద్ధ వైద్యం ద్వారా, ఇక్కడ ఆయుర్వేద వైద్యం ద్వారా, యునానీ వైద్యం ద్వారా జబ్బుల్ని తగ్గించడం జరుగుతుంది. వీటన్నిటి యొక్క ఉపయోగం, వీటి ద్వారా మనకి ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. అంటే ప్రకృతి శుద్ధ వైద్యం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందుకోసమే ఈ ఔషధాలకి ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గిరాకీ అనేది ఉండడం జరుగుతుంది. దీని ద్వారా మనకు విదేశీ మారక ద్రవ్యం అనేది ఆర్జించడం జరుగుతుంది. నెక్స్ట్ వ్యవసాయం, దానితో పాటు దాని అనుబంధ రంగాలు అభివృద్ధి చెందితే ఆ అభివృద్ధిని జీవ వైవిధ్యంను పరిరక్షించబడుతుంది. అంటే ఒక అగ్రికల్చర్ సెక్టరే కాకుండా ఈరోజు అగ్రికల్చర్ సెక్టర్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఇండస్ట్రియల్ సెక్టర్ డెవలప్ అవుతుంది, సర్వీస్ సెక్టర్ డెవలప్ అవుతుంది. వీటి ద్వారా దేశంను అంటే ఈ వ్యవసాయ రంగం ఒక డెవలప్ అయితే ఆటోమేటిక్గా సర్వీస్ సెక్టర్ డెవలప్ అయ్యి రోడ్స్, ట్రాన్స్పోర్టు, టెలికమ్యూనికేషన్స్, అదేవిధంగా మనకు కావాల్సిన ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఏమవుతుంది, డెవలప్ కావడం జరుగుతుంది. దీని ద్వారా అంటే వివిధ రంగాలు అభివృద్ధి చెందితే జీవ వైవిధ్యం ఇక్కడ పరిరక్షించబడుతుంది. అంటే వ్యవసాయ రంగం తాను అభివృద్ధి చెందుతూ ఇండస్ట్రియల్ సెక్టర్ని, సర్వీస్ సెక్టర్ని అన్నిటిని ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది. మరి వ్యవసాయ రంగం 3 రకాలైన సహకారాన్ని అందిస్తుంది. అవి ఏంటంటే, ఒకటి ఉత్పత్తి సహకారం, రెండోది ఉత్పత్తి కారకాల అనుకూల సహకారం, 3 మార్కెట్ సహకారం. ఇక్కడ అర్థం ఏంటంటే, ఉత్పత్తి సహకారం అంటే ఇప్పుడు రా మెటీరియల్స్ని, ఇండస్ట్రియల్ సెక్టర్కి కావాల్సిన రా మెటీరియల్ని ఏమందిస్తుంది, అగ్రికల్చర్ సెక్టర్ అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టర్కి కావాల్సిన శ్రామికులనైనా సరే వివిధ రకాల వ్యక్తులను ఎవరు అందిస్తుంది, మళ్ళీ అగ్రికల్చర్ సెక్టర్ నుంచే మనకి ఇక్కడ వివిధ రకాల ఉత్పత్తి కారకాలను కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది. అదేవిధంగా మార్కెట్స్, తయారైన వస్తువులకి మళ్ళీ గిరాకీ కూడా, మార్కెట్ కూడా ఇక్కడ అగ్రికల్చర్ సెక్టర్ యొక్క ప్రొడక్ట్స్కి అనేది ఉండడం జరుగుతుంది. నిర్ణీత కాలంలో ఒక దేశంలో వ్యవసాయ భూమిని వివిధ పంటల్లో పండించడానికి ఉపయోగిస్తున్న రీతిని పంటల తీరు అంటాం. పంటల తీరు అంటే ఏంది, ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు నేను బిట్టు. నిర్ణీత కాలం అంటే ఒక టైం ఉండాలి. ఈ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ 2018, 19 ఇట్లా టైం తీసుకోవాలి. ఒక దేశంలో అంటే భారతదేశంలో వ్యవసాయ భూమిని వివిధ పంటల్లో ఉపయోగిస్తున్న రీతిని ఇక్కడ పంటల తీరుగా చెప్పడం జరుగుతుంది. భారతదేశ వ్యవసాయ రంగం యొక్క లక్షణాలు ఏంది, మన ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్ యొక్క లక్షణం. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అంటే, ఈ క్రిందిది భారతదేశ వ్యవసాయ రంగం యొక్క లక్షణం కాదు అని ఇస్తాడు. మనం అప్పుడు ఏం చేయాలి, వ్యవసాయ రంగం యొక్క లక్షణాలు ఏందో మనకు తెలిసి ఉండాలి. ఒకటి, వ్యవసాయం ప్రకృతిపై ఆధారపడి ఉండడం. నెంబర్ 1 ఏంటంటే, వ్యవసాయం అనేది ప్రకృతి మీద ఆధారపడి ఉంది. భారతదేశం నేటికి కూడా వ్యవసాయ రంగ అభివృద్ధి అనేది శీతోష్ణ స్థితి ఋతుపవనాలపై ఆధారపడ్డది. ఈరోజు వర్షాలు పడితేనే పంటలు పండుతాయి. అంటే భారతదేశం నేటికి కూడా
అగ్రికల్చర్ సెక్టర్ దేని మీద ఆధారపడింది? ఋతుపవనాల మీద ప్రధానంగా ఆధారపడి ఉంది. అదేవిధంగా వర్షాలపై ఆధారపడి ఉంది, శీతోష్ణ స్థితిపై ఆధారపడి ఉంది. ఈ విధంగా ఆధారపడి ఒకవేళ కరువు కాటకాలు వస్తే ఆటోమేటిక్గా అగ్రికల్చర్ సెక్టర్ అనేది ఇక్కడ కొలాప్స్ అవ్వడం జరుగుతుంది. దాంతోపాటు దీని ప్రభావం ఇండస్ట్రియల్ సెక్టర్పై, సర్వీస్ సెక్టర్పై కూడా ఉండడం జరుగుతుంది. ప్రధానంగా భారతదేశ వ్యవసాయ రంగం నేటికి కూడా ప్రకృతి మీద ఆధారపడడం జరుగుతుంది. అంతేగాని స్వతహాగా ఇక్కడ నీటి సదుపాయాలు అనేవి లేవు. అంటే వర్షం మీద ఆధారపడుతున్నాం కానీ ఆనకట్టలు నిర్మించడము, వాటి నుంచి పంట పొలాలు సాగు చేయడం ఇలాంటివి అనేది చాలా తక్కువగా ఉండడం జరిగింది. నెక్స్ట్, భారతదేశ వ్యవసాయ రంగం యొక్క లక్షణాల్లో నీటిపారుదల సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. అందువలన వ్యవసాయ రంగంపై ఎక్కువగా వర్షంపై ఆధారపడ్డాం. మన దేశంలో వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి కానీ వాటిని సరిగా ఉపయోగించుకోవట్లేదు. ఉన్న నీటి వనరులను సక్రమంగా వినియోగించుకుంటే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావు. వ్యవసాయ రంగం నేటికి కూడా వర్షంపైనే, అంటే వర్షాధార వ్యవసాయమే ఆధారపడి ఉంది. భూమి యాజమాన్యంలో అసమానతలు. భూమి కూడా భూస్వామ్య వ్యవస్థకు ప్రతిరూపాలైన జమీందారీ, మహల్వారీ విధానాలను రద్దయినా కానీ, రైత్వారీ విధానం అమల్లోకి వచ్చినా కానీ ఎక్కువ శాతం భూమి ఈరోజు ధనికుల చేతుల్లో ఉన్నది. ఈ ధనిక చేతుల్లో ఉన్న ఈ భూమిని మళ్ళీ తిరిగి భూ పంపిణీ చేయాలి. అందుకోసమే భూ పంపిణీ కార్యక్రమాలని ప్రభుత్వం చేయడం జరుగుతుంది. ఈ విధంగా భూ యాజమాన్యంలో కూడా ఉన్నవారికి ఎక్కువ భూములు ఉన్నాయి, లేని వారికి అస్సలు భూములు లేవు. ఈ విధంగా భారతదేశ భూ యాజమాన్యంలో, పంపకంలో కూడా అసమానతలు ఉన్నాయి. నెక్స్ట్, శ్రామిక మార్కెట్లో ద్వంద్వత్వం. శ్రామిక మార్కెట్లో ఎట్లా ఉన్నాయంటే ద్వంద్వత్వం ఉంది. వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి అవకాశాలు పొందలేక వ్యవసాయ రంగాన్ని అంటిపెట్టుకుని ఉండడం వలన వ్యవసాయేతర రంగాల శ్రామికుల కంటే వ్యవసాయ రంగ శ్రామికుల వేతనాలు ఎట్లున్నాయి? తక్కువగా ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్ మీదనే తరతరాలుగా ఆధారపడుతూ, అంటే కుటుంబాలు తమ యొక్క తాత ముత్తాతలు, అదేవిధంగా వాళ్ళ ఫాదరు, మళ్ళీ ఇతని పిల్లలు ఈ విధంగా అగ్రికల్చర్ సెక్టర్ మీదనే ఆధారపడుతున్నారు. ఇతర సెక్టర్లకు వెళ్ళట్లేదు. ఈరోజు ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్లో తీసుకుంటే మంచి మంచి వేతనాలు ఉన్నాయి. దేంతోటి పోలిస్తే? వ్యవసాయ రంగంతో పోలిస్తే వ్యవసాయ రంగంలో శ్రామికులు తక్కువ వేతనాలకే పనిచేస్తున్నారు కానీ ఇండస్ట్రియల్ సెక్టర్కి, సర్వీస్ సెక్టర్కి పోవట్లేదు. ఇక్కడ ద్వంద్వ ఆర్థిక శ్రామిక మార్కెట్లో పడుతున్నాయి. ఒకవైపు ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్లో వేజెస్ ఎక్కువ ఉన్నాయి ఇండియాలో, అగ్రికల్చర్ సెక్టర్ తీసుకుంటే వేజెస్ తక్కువ ఉన్నాయి. ఈ విధంగా శ్రామిక మార్కెట్లో ద్వంద్వత్వం అనేది ఉండడం జరిగింది. వ్యవసాయ రంగంలో భిన్నత్వం, పంటల్లో వైవిధ్యం, భూమి యాజమాన్యంలో అసమానతలు, వ్యవసాయ పద్ధతుల్లో తేడాలు, పంటల మార్పిడిలో వైవిధ్యం, పలు ప్రాంతాల్లో వైవిధ్యం, భూసారాలలో వైవిధ్యమే ఉన్నాయి. ఇక్కడ మన యొక్క వ్యవసాయంలో ఏ విధంగా భిన్నత్వం ఉందంటే వ్యవసాయ పంటలు వేయడంలో కూడా వైవిధ్యం ఉంది. అదేవిధంగా భూ యాజమాన్యం, అంటే పంటలు మామూలుగా ఎప్పుడు తరతరాలుగా వరి ధాన్యమే పండిస్తున్నారు కానీ, అంటే ఆహార పంటల్ని పండిస్తున్నారు కానీ వాణిజ్య పంటల్ని, కమర్షియల్ క్రాప్స్ని పండించట్లేదు. అంటే కమర్షియల్ క్రాప్స్ని ఈరోజు కనుక పండించగలిగితే మనము ఇతర దేశాలకి సరైన ఇక్కడ వ్యవసాయ రంగంలో భిన్నత్వం ఉన్నాయి. కొన్ని ఎక్కువ శాతం ఆహార పంటలు, తక్కువ శాతంలో వాణిజ్య పంటలు పండించడం జరుగుతుంది. అదేవిధంగా భూ యాజమాన్యంలో కూడా పంపకంలో తేడాలు ఉన్నాయి. భూమి మొత్తం కొద్ది మంది చేతిలోనే కేంద్రీకృతమైంది. ఎక్కువ మంది ఈరోజు దినసరి కార్మికులుగా, కౌలుదారులుగా భారతదేశంలో ఎక్కువ శాతం ఉన్నారు. వ్యవసాయ పద్ధతుల్లో కూడా తేడాలు ఉన్నాయి. ఇంకా సాంప్రదాయిక పద్ధతులైన నాగళ్ళతోటి దున్నడము, ఎద్దులతోటి దున్నడం ఈ విధంగా చేస్తున్నారు. పంటల మార్పిడిలో కూడా వైవిధ్యం ఉంది. అదేవిధంగా భూసారంలో కూడా తేడాలు ఉన్నాయి. ఒకవైపు మంచి 2 కార్లు పండే భూములు ఉన్నాయి, 1 కారు పండే భూమి ఉంది, బంజర్ భూములు ఉన్నాయి. ఈ విధంగా భూముల్లో కూడా తేడాలు ఉండడం జరిగింది. సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక కారణాల వలన ఈ తేడాలు మరింతగా ఏర్పడుతున్నాయి. ఈరోజు వ్యవసాయ రంగంలో ఈ భిన్నత్వం ఎందుకు ఏర్పడుతుందంటే సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక కారణాలు తేడాలు. ఎందుకు అంటే సాంఘికంగా తరతరాలుగా అదే రంగంపై ఆధారపడ్డము, రాజకీయంగా కూడా రాజకీయ రంగంలో కూడా కొద్దిమంది స్థిరత్వం ఇక్కడ ఉండడం, తర్వాత సాంస్కృతిక కారణాలు, మా తాత మా ముత్తాతలు ఇదే చేశారు, మేము కూడా ఇదే చేస్తాం, వేరేవి చేయమనుకోవడం. ఈ విధంగా అంటే సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక కారణాలు కూడా ఇక్కడ ప్రధాన పాత్ర ఏర్పడుతున్నాయి. దేశమందరికీ ఒకే వ్యవసాయ విధానం అనేది లేదు. దేశమందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇక్కడ పండించడం జరుగుతుంది, తర్వాత సాగు చేయడం జరుగుతుంది. ఈ విధంగా నెక్స్ట్, సాంకేతిక ద్వంద్వత్వం. కొన్ని ప్రాంతాల్లో చిన్న రైతులేమో పాత పద్ధతుల్లోనే వ్యవసాయం చేస్తున్నారు. మన దేశంలో చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటే ఇంటీరియర్లో ఇంకా నాగలతోటి ఈ విధంగా సేద్యం చేస్తూ సాంప్రదాయ ఎరువులను ఉపయోగిస్తూ
ఈ విధంగా వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. ఇది సాంప్రదాయ దీనివల్ల ఇదే వాళ్ళ యొక్క జీవనాధారం. మరికొన్ని ప్రాంతాల్లో తీసుకుంటే ఈరోజు ఇండియాలో పంజాబ్ తీసుకోండి, అక్కడ హరిత విప్లవం అనేది ఎక్కువగా వచ్చింది. పంజాబ్లో తీసుకుంటే అక్కడ నూతన వ్యవసాయ విధానము, ఆ గ్రీన్ రివల్యూషన్ ద్వారా అక్కడ ఎక్కువ ఉత్పత్తిని సాధించడం జరుగుతుంది, అధిక దిగుబడిని సాధించడం జరుగుతుంది. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా తీసుకుంటే నిజామాబాద్ డిస్టిక్, కరీంనగర్ డిస్టిక్లో అక్కడ ఎక్కువ అగ్రికల్చర్ సెక్టర్లో ఎందుకు డామినేట్ చేస్తున్నారంటే వరంగల్, ఈ విధంగా అక్కడ నూతన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. తర్వాత నూతన వంగడాలను వినియోగించడం జరుగుతుంది. ఈ విధంగా సాంకేతిక ద్వంద్వత్వం ఏర్పడుతుంది. అంటే సాంకేతిక ద్వంద్వత్వం అంటే భారతదేశంలో ఒకవైపేమో రైతాంగము సాంప్రదాయ పద్ధతిలో కొద్దిమంది వ్యవసాయం చేస్తున్నారు, మరి కొంతమంది ఏ విధంగా చేస్తున్నారు, ఆధునిక పరికరాలైన వరి కోత మిషన్లు, ట్రాక్టర్స్, మిషన్ని ఉపయోగించి ఇక్కడ వ్యవసాయం చేయడం జరుగుతుంది. ఈ విధంగా టెక్నాలజీలో కూడా ద్వంద్వత్వం ఉంది. నెక్స్ట్ కమతాల పరిమాణం. మన దేశంలో తీసుకుంటే వ్యవసాయమే తమ ప్రధాన వృత్తిగా భావిస్తారు, భూమిని తమ తల్లిగా దైవంగా భావిస్తారు. కాబట్టి ఇతను వేరే రంగంపై ఆధారపడ్డ ఇతడు తనకున్న ఒక కొద్దిపాటి భూమిలో వ్యవసాయమే చేస్తాడు, కానీ పక్కకు పోయి వేరే పని చేయడు. అంటే ఇండస్ట్రియల్ సెక్టర్కి, సర్వీస్ సెక్టర్కి వెళ్ళడు, ఆ భూమిని నమ్ముకొని ఉంటాడు. దీని ద్వారా తరతరాలుగా జనాభా పెరుగుతుంది. కాబట్టి ఆ భూమి ఏమవుతుంది, విఘటన జరుగుతుంది. కమతాల పరిమాణం అనేది, సగటు కమతం పరిమాణం మన దేశంలో ఎంత ఉంది అంటే ప్రస్తుతం 1.66 హెక్టార్లు మాత్రమే ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన దేశంలో సగటు వ్యవసాయ కమతం పరిమాణం ఎంత అని అడుగుతాడు. మన దేశంలో సగటు వ్యవసాయ కమతం పరిమాణం ఇక్కడ 1.16 హెక్టార్లు. ఎందుకు ఈ విధంగా అవుతుంది, ఎందుకు ఇంత విఘటన జరిగింది అంటే నెంబర్ 1 జనాభా పెరుగుదల. 1950 సంవత్సరంలో తీసుకుంటే స్వతంత్రానంతరం 34 కోట్లు ఉన్న భారతదేశ జనాభా నేడు 2011 సంవత్సరం వచ్చే వరకు 121 కోట్లకు పైన జనాభా పెరగడం జరిగింది. ఈ విధంగా జనాభా పెరగడం ద్వారా ఉన్న భూమి ఏమైంది, భూమి అంతే ఉంది, స్థిరంగా ఉంది, భూమి సప్లై స్థిరంగా ఉంది. రైతులు దాన్ని పంచుకొని విఘటన కమతాలు అని జనాభా పెరగడం వల్ల, తర్వాత వారసత్వ చట్టాల వల్ల, కమతాల విభజన వల్ల ఈ యొక్క కమతం పరిమాణం అనేది తగ్గిపోయింది. కమతం పరిమాణం తగ్గిపోయింది. దీని ప్రధాన కారణం ఏంది, వారసత్వ చట్టాలు కూడా చెప్తున్నాం. అంటే వాళ్ళ తండ్రి నుంచి కొడుకు రావడం, కొడుకు నుంచి వాళ్ళ కొడుకు రావడం, ఈ విధంగా. అదేవిధంగా కమతాల పరిమాణం అనేది తగ్గిపోతూ ఉంది. కౌలుదారీ పద్ధతి తీసుకుంటే మన దేశంలో ఎక్కువ మంది కౌలుదారులు ఉన్నారు. ఎందుకు అంటే అగ్రికల్చర్ సెక్టర్లో ఇండియాలో భూ పంపిణీలో అసమానతలు ఉన్నాయి. ఈ భూ పంపిణీలో అసమానతలు ఉన్నాయి కాబట్టి చాలామందికి భూమి లేకుండా కౌలుదారులుగా మాత్రమే ఉన్నారు. ఇతరుల భూములను వీళ్ళు కౌలుకు తీసుకొని వ్యవసాయ రంగం చేస్తారు. వీరికి కౌలు భద్రత లేదు. మళ్ళీ వీళ్ళ కౌలు భద్రత ఉందా అంటే లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సంవత్సరం ఒక రైతు దగ్గర భూమిని కౌలు తీసుకుంటే మళ్ళీ రెండో సంవత్సరం అతడు ఉంచుతాడో ఉంచడో తెలియదు, మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి పోవాల్సి వస్తుంది. దీనివల్ల అతడు ఏం చేస్తున్నాడు, భూమిని అభివృద్ధి చేయలేకపోతున్నాడు కౌలుదారుడు. అదేవిధంగా అధిక ఉత్పత్తి కోసం కూడా ఇతడు ట్రై చేస్తలేడు. ఎందుకంటే తనకు కావలసిన మేరకే పండించుకోవడం జరుగుతుంది. అంటే కౌలుదారీ వ్యవస్థ వల్ల ఇక్కడ వ్యవసాయ రంగం కొంత దిగజారిపోతుంది. అదేవిధంగా వాస్తవంగా సేద్యం చేసే రైతులకు ప్రోత్సాహం కరువై వ్యవసాయ ఉత్పాదకత తగ్గిపోతుంది. కౌలుదారీ విధానాలు కూడా ఇక్కడ బీడు భూములుగా పెరిగిపోవడానికి, స్వతంత్ర రైతులు తక్కువ మొత్తంలో బాటకం రావడానికి కారణమవుతున్నాయి. ఎందుకంటే రైతులకి ప్రోత్సాహం కరువైంది. ప్రోత్సాహం కరువు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అనేది తగ్గింది. ఎక్కువ మంది కౌలుదారులే ఉన్నారు. ఈరోజు భారతదేశంలో అత్యధికంగా వ్యవసాయ రంగంలో కౌలుదారులు ఏం చేస్తున్నారు, ఇతరుల భూమిని తీసుకొని కౌలు చేస్తున్నారు. దీని ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి అవసరం ఉన్న వేరకు మాత్రమే భూమిని సజ్జం చేసి మిగతాది బీడు భూమిగా వదిలివేయడం జరుగుతుంది. తర్వాత భూమి అభివృద్ధి కోసం ఏమి కృషి చేయరు. దీనివల్ల తక్కువ మొత్తంలో ఆదాయాలు రావడం జరుగుతుంది, బాటకం కూడా తక్కువ మొత్తంలో రావడం జరుగుతుంది. కమతాల పంపిణీలో అసమానతలు. గ్రామీణ ప్రాంతాల్లో నేటికి చాలామంది ఉపాంత రైతులు, సన్నకారు రైతులు, మధ్యతరగతి రైతులు, పెద్ద రైతులు మొదలైన వారు మధ్య భూ కమతాల పంపిణీకి సంబంధించిన చాలా అసమానతలు ఉన్నాయి. ఎట్లా అంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటే ఉపాంత రైతులు ఎక్కువ మంది ఉన్నారు, సన్నకారు రైతులు ఎక్కువ మంది ఉన్నారు, మధ్యతరగతి రైతులు, తర్వాత పెద్ద రైతులు మాత్రం తక్కువ మంది ఉన్నారు. భూమి మొత్తం ఎక్కడ కేంద్రీకృతమైందంటే కొద్దిమంది చేతుల్లో మాత్రమే భూమి కేంద్రీకృతమైంది. మరి ఈ భూమి చాలామందికి గ్రామీణ ప్రాంతాల్లో
ఉపాంత రైతులు, తర్వాత సన్నకారు రైతులుగానే ఉన్నారు. ఈ పంపిణీ అనేది అసమానతలకు కారణమవుతుంది. ఈ అసమానతల వల్ల వ్యవసాయ రంగంలో వాళ్ళ యొక్క ప్రొడక్షన్ అనేది ఎక్కువ చేయలేకపోతున్నారు, ఉత్పత్తి ఎక్కువ చేయలేకపోతున్నారు, మరియు వాళ్ళు భూమి అభివృద్ధిపై కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. దీని ద్వారా ఈ కమతాల పంపిణీలో అసమానతలు ఉండబట్టి చాలామంది రైతాంగము వ్యవసాయం పట్ల అనాసక్తి ప్రదర్శించడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం లేదు. వ్యవసాయానికి ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడులు క్రమేపీ తగ్గుతున్నాయి. మన యొక్క ప్రణాళికలు తీసుకుంటే ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టర్కి పెట్టుబడులు తక్కువయ్యి, ఇండస్ట్రియల్ సెక్టర్కి, తర్వాత పరిశ్రమలకు ఉన్న విధంగా వ్యవసాయానికి రక్షణ విధానం లేదు. మామూలుగా ఇండస్ట్రియల్ సెక్టర్లో తీసుకుంటే ఏవైనా సిక్ ఇండస్ట్రీస్ ఉంటే ప్రభుత్వం వాటికి మామూలుగా మళ్ళీ తిరిగి ఎక్కువ నిధులు కేటాయించడం అట్లాంటివి చేస్తున్నారు, సబ్సిడీస్ ఇస్తున్నారు. కానీ వ్యవసాయంలో అలాంటివి లేదు. పంటల విషయంలో కూడా ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరల విధానం సంతృప్తికరంగా లేదు. అంటే రైతులు అనుకున్న విధంగా, ఆశించిన విధంగా లేదు. ఇది కూడా ఒక కారణం అగ్రికల్చర్ సెక్టర్. మరి పరపతిని పరిశీలిస్తే చాలామంది రైతులు తాము ఏం చేస్తారంటే పరపతి కోసము వడ్డీ వ్యాపారస్తులపై ఆధారపడుతున్నారు. అదేవిధంగా బంధుమిత్రులపైన ఆధారపడుతున్నారు. చాలామంది రైతులకు సంస్థాపరమైన పరపతి అందుబాటులో లేదు. జనవరి 2008 నాటికి ఆర్థికపరమైన సమ్మేళనం రిపోర్ట్ ఆన్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ నివేదిక 73% మంది రైతులట వ్యవస్థాపరమైన పరపతి సౌకర్యం అందించట్లేదు. వీళ్ళకి అంటే బ్యాంకుల ద్వారా రుణాలు అందించట్లేదు. చాలామంది ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారంటే మామూలుగా వ్యవస్థాపరం కాని వాటి మీద, అంటే ఇక్కడ బంధువుల నుంచి, తర్వాత వడ్డీ వ్యాపారస్తుల నుంచి పరపతి తెచ్చుకుంటున్నారు. నెక్స్ట్ అదేవిధంగా సాంకేతిక కారణాల్లో ఉత్పత్తి పద్ధతులు తీసుకుందాం. అంటే ఆధునిక ఉత్పత్తి విధానాలకు సంబంధించిన శాస్త్రీయ పరిజ్ఞానం రైతులకు అందుబాటులో లేదు. ఆధునిక ఉత్పత్తి విధానాలకు బదులుగా వీళ్ళు పురాతన పద్ధతులే ఉపయోగించడం జరుగుతుంది. దీనివల్ల వ్యవసాయ రంగంలో ఉత్పాదకత అనేది తగ్గిపోతుంది. అంటే ఇతర దేశాలతో పోలిస్తే చైనాలో 1 ఎకరానికి 80 బస్తాల ధాన్యం పండిస్తే మన ఇండియాలో 40 బస్తాల ధాన్యం పండిస్తున్నారు. దానికి గల ప్రధాన కారణం ఏంటంటే నేటికి కూడా మన ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్లో సాంప్రదాయకంగా నాగళ్ళు ఇట్లాంటి వాటిని ఉపయోగిస్తున్నారు. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో వాళ్ళు ఎక్కువ మొత్తంలో ట్రాక్టర్స్ని వీటిని సేద్యానికి ఉపయోగిస్తున్నారు. మేల్ రకమైన విత్తనాలు, ఎరువుల వాడకం. మన దేశంలో అగ్రికల్చర్ సెక్టర్లో మేల్ రకమైన విత్తనాల వాడకం అనేది వలన ఉత్పాదకత అనేది 10 నుండి 25% మాత్రమే పెరిగింది. కానీ మేల్ రకపు విత్తనాలు కొనుగోలు చేయడానికి రైతులు ఏం చేస్తున్నారు, ఆ ఎరువుల్ని కొనుగోలు చేయడానికి రైతుల దగ్గర ఆ స్తోమత అనేది లేదు. అంటే రైతుల ఆర్థిక స్తోమత దానికి సరిపోవడం లేదు. దానివల్ల తక్కువ రకపు విత్తనాలు, తక్కువ రకపు మందులు, తర్వాత ఇట్లాంటి వాటిని కొనుగోలు చేసి ఉత్పత్తి కూడా తక్కువగా ఉంటుంది. అంటే రైతులకు హై హీల్డ్ వెరైటీస్ని అందుబాటులోకి రావట్లేదు. ఈ హై హీల్డ్ వెరైటీస్ యొక్క కాస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి అదేవిధంగా ఎరువులు కూడా క్వాలిటీ ఎరువుల్ని వాళ్ళు ఉపయోగించట్లేదు. మామూలు నాసి రకమైన ఎరువులను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల చాలామంది రైతులు ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. రైతుల ఆత్మహత్యలకు ఇది కూడా ఒక కారణం. నీటిపారుదల సౌకర్యాలు తీసుకుంటే పంటల ఉత్పత్తికి నీటి వసతి ఎంతో అవసరం. మన దేశంలో 2011లో సేద్య భూమిలో 45% భూమికి మాత్రమే ఇక్కడ నీటిపారుదల సౌకర్యం ఉంది. అంటే మొత్తం భూమిని కనుక తీసుకుంటే ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. 2011 సంవత్సరంలో సేద్య భూమిలో 45% ల్యాండ్కి మాత్రమే ఇక్కడ నీటిపారుదల సౌకర్యాలు ఉన్నాయి. మరి మనం నీటిపారుదల సౌకర్యాలు పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే రైతులందరూ నీటిపారుదల సౌకర్యాలు లేకుంటే మళ్ళీ తిరిగి వర్షాధారంపై ఆధారపడడం జరుగుతుంది. దీనివల్ల వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. ఈనాటికి కూడా 55% అంటే 55% వర్షాలపైన నికర సాగు భూమిపై ఆధారపడుతున్నారు. దీనివల్ల వ్యవసాయ రంగం ఎట్లా ఉందంటే ఒక అనిశ్చిత పరిస్థితిలాగా, ఒక జూదం లాగా, ఎప్పుడు వర్షాలు పడితే తెలియదు, ఎప్పుడు వర్షాలు పోతాయో తెలియదు. దీనివల్ల వ్యవసాయ రంగం అనేది ఒక జూదంగా మారిపోవడం జరిగింది. పంటల మార్పిడి పద్ధతి. మన దేశంలో ఒకే పంటని సాంప్రదాయకంగా పండిస్తున్నారు కానీ పంట మార్పిడి అనేది చేయట్లేదు. దీనివల్ల పంట మార్పిడి లేకపోవడం వల్ల భూసారం క్షీణించి ఉత్పాదక తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వరి పంటను వేశారనుకోండి, వరి పంట వేసిన తర్వాత వేరుశనగ పంట వేయాలి. వేరుశనగ పంట వేస్తే భూమిలో ఏమవుతుంది, మళ్ళీ నైట్రోజన్ ఇట్లాంటివన్నీ రీప్లేస్ అవుతాయి. ఈ విధంగా రైతులకు ఇట్లాంటి పంట మార్పిడి చేయకపోవడం కూడా ఒక ప్రధాన కారణం. వర్షపాతంలో అతివృష్టి, ఒక్కోసారి అనావృష్టి, ఇవి కూడా కారణమవుతున్నాయి.
అంటే వర్షాలు ఒక్కోసారి పడితేనేమో ఎక్కువ పడతాయి, అదృష్టి వస్తుంది, లేకుంటే పడదు. ఇవన్నీ పంట దిగుబడి తగ్గడానికి అవసరమవుతున్నాయి. మరి ఆర్థికపరమైన కారణాలు తీసుకుంటే ఆర్థిక స్థితి, మన దేశంలో రైతాంగానికి ఆర్థిక పరిస్థితి చాలా బలహీనంగా ఉంది. కాబట్టి వాళ్ళు ఆర్థిక పరిస్థితి హీనంగా ఉండడం వల్ల తమ వ్యవసాయ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారు. ఈరోజు బ్యాంకులు కూడా అవసరమైన పరిపత్తి కల్పించట్లేదు. బ్యాంకులు కూడా వాళ్ళు వివిధ రకాల కారణాలు చూపించి రైతులకు సరైన టైంలో సరైన విత్తనాలు కొనుక్కోవడానికి, ఎరువులు కొనుక్కోవడానికి, ఫెర్టిలైజర్స్ కొనుక్కోవడానికి పరపతిని అందించట్లేదు. వాళ్ళు రకరకాల కారణాలు సాగ్గా చూపిస్తున్నారు. అంతకుముందు రుణాలని మీరు కట్టలేదు, మళ్ళీ మేము లోన్ ఇవ్వమని ఈ విధంగా వాళ్ళ యొక్క పరిస్థితి ఆధారపడదు. దీనివల్ల రైతులు ఏం చేస్తున్నారు, ఎక్కువగా వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడి అత్యధిక వడ్డీకి రుణాలు తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, వ్యవసాయదారుని యొక్క రుణభారం అనేది పెరిగిపోతుంది, కానీ వ్యవసాయ అభివృద్ధి అనేది ఇక్కడ జరగట్లేదు. తర్వాత సాధారణ కారణాలు తీసుకుంటే మన దేశంలో నిరక్షరాస్యత, నిరుద్యోగిత ఇవన్నీ సాధారణ కారణాల కిందకి వస్తాయి. మరియు అదేవిధంగా దేశంలో ఇంకా చాలామంది నిరక్షరాస్యులు ఉన్నారు. కాబట్టి నిరక్షరాస్యులు ఉండబట్టి వాళ్ళ యొక్క నైపుణ్యం అనేది లేదు. ఏ ఎరువులు వాడాలి, ఏ పంటకు ఏ పురుగు మందులు వాడాలి, ఇలాంటివి తెలవట్లేదు. అదేవిధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవట్లేదు. మూఢనమ్మకాలపై ఆధారపడుతున్నారు. తర్వాత శాస్త్రీయ పరిజ్ఞానం లేదు. తర్వాత ఎక్కువ శాతము గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనేది కేంద్రీకృతమై ఈ వ్యవసాయ రంగం అభివృద్ధి చెందకపోవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. సాధారణ కారణాలు తీసుకుంటే మళ్ళీ బ్రిటిష్ ప్రభావం కూడా, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రభావం వల్ల భూస్వామ్య విధానాలు పెరిగిపోయాయి. ఈ భూస్వామ్య వ్యవస్థ అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసింది. అంతకుముందు భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్వయం సమృద్ధి సాధించిన ఆర్థిక వ్యవస్థ. ఈ స్వయం సమృద్ధి సాధించిన ఆర్థిక వ్యవస్థను వీళ్ళు చిన్న భిన్నం చేసి తర్వాత వాణిజ్య పంటల ఉత్పత్తిని మాత్రమే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ప్రోత్సహించారు, కానీ మిగతా వాటిని పట్టించుకోలేదు. వాళ్ళు ఒక వ్యవసాయ కాలువలు నిర్మించలేదు, ఏం నిర్మించలేదు. రైతులకు కావలసిన ప్రోత్సాహకాలు, విత్తనాలు ఇలాంటివి అందించలేదు. ఇది కూడా ఒక కారణం. అదేవిధంగా నిరాశాపూరిత గ్రామీణ వాతావరణం, అంటే గ్రామీణ ప్రాంతాల్లో కుట్రలు, కుతంత్రాలు వీటన్నిటి ద్వారా రైతులకు వ్యవసాయం అనేది ఒక శాపంగా మారింది. ఉత్పాదకత అనేది తగ్గిపోయింది. ఉత్పాదకత తగ్గడం ద్వారా రైతులు నిరాశాపూరితంగా వాళ్ళ యొక్క నిరాశాపూరిత వాతావరణానికి లోను కాబడ్డారు. అదేవిధంగా ఆధునిక పట్ల వాళ్ళ విముఖత. ఈనాటికి కూడా చాలామంది రైతులు ఆధునిక యాజమాన్య పద్ధతులు ఉపయోగించట్లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళకున్న భూమి అనేది తక్కువగా ఉంది. ఆ తక్కువ భూమిలో తక్కువ కమతం పరిమాణంలో వీళ్ళు ఆధునిక పద్ధతులను వ్యవసాయం చేయడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. ఇది కూడా ఏమవుతుందంటే రైతుల్లో అంటే ఆధునిక పద్ధతులను వాళ్ళు ఉపయోగించలేకపోబట్టి, అంటే గ్రీన్ రివల్యూషన్ అనేది ఇక్కడ వాళ్ళు ఉపయోగించుకోకపోబట్టి ఎక్కువ సాంకేతిక పరిజ్ఞానాన్ని, అదేవిధంగా పనిముట్లను, ఎరువులను, పురుగు మందులను వీటిని ఉపయోగించుకోవట్లేదు. కాబట్టి వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అనేది తక్కువగా ఉంది. తర్వాత పర్యావరణ కారణాలు. ఈ మధ్యకాలంలో వ్యవసాయ రంగంలో మారుతున్న పరిస్థితులు కూడా పర్యావరణం కూడా ఇది ఏమవుతుంది అంటే పర్యావరణ ప్రభావానికి గురవుతూ వాటి ప్రభావం వల్ల పంటల ఉత్పత్తి అనేది హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ఒక్కోసారి పెరుగుతున్నాయి, ఒక్కోసారి తగ్గుతున్నాయి. అంటే నకిలీ విత్తనాలు వాటి వల్ల రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకోవడము, పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఇవి కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఉష్ణోగ్రత ఏమవుతుందంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. 1 డిగ్రీ సెంటీగ్రేడ్ భూమి మీద ఉష్ణోగ్రత పెరిగింది. ఎందుకు అంటే మనము ఈరోజు పారిశ్రామిక రంగము, తర్వాత భూమి మీద ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. భూతాపం వల్ల 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగితే వరి, గోధుమ ధాన్యాలు ప్రొడక్షన్ అనేది 15% తగ్గుతుందండి. 15% తగ్గుతుంది. ఇది కూడా పర్యావరణ కారణాలని చెప్పవచ్చు. వీటన్నిటికి తోడు మనం ఇక్కడ పోడు వ్యవసాయము, జన్యుపరమైన విత్తనాలు వాడడము, వీటి వల్ల కూడా గాలి కాలుష్యము, నీటి కాలుష్యం, వీటి వల్ల పంటల ఉత్పాదకత అనేది తక్కువగా ఉంది. ఈ విధంగా తక్కువగా ఉంది. మరి వీటన్నిటి కోసం భారత్ నిర్మాణ్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలి. ఈ కార్యక్రమం అమలు చేసి ఇక్కడ ఏం చేస్తున్నామంటే భౌతిక, సామాజిక అవస్థాపన సౌకర్యాలు మెరుగుపరిచి దీని ద్వారా వ్యవసాయ రంగం యొక్క ప్రాముఖ్యత అనేది పెరగాలి. మరి వ్యవసాయ రంగానికి రక్షణ విధానం, పరిశ్రమలకు ఏ విధంగా అయితే రక్షణ కల్పిస్తున్నామో వ్యవసాయ రంగాన్ని కూడా ఒక ఇండస్ట్రీగా పరిగణించి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు చేస్తూ వాణిజ్యపరంగా వ్యవసాయాన్ని కూడా వాణిజ్యీకరణ చేసి ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి. అదేవిధంగా భూ సంస్కరణను అమలు చేయాలి. దేశంలో ఖచ్చితంగా భూ సంస్కరణల చట్టాలని అమలు చేసి భూ పంపిణీ చేపట్టి
భూ సంస్కరణ ఉన్న లోపాలు తొలగించాలి. ఈ విధంగా చేస్తే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుంది. దీని తర్వాత వ్యవసాయానికి సంబంధించిన రైతులకు సరైన సమాచారం అందించాలి. అంటే వ్యవసాయ ధరల పట్టిక, అంటే ఏ ధాన్యానికి ఎంత మద్దతు ధర ఎంత ఉంది, ఇట్లాంటి సమాచారము. ఆ తర్వాత ఏ పంట పండించాలి, వ్యవసాయానికి రైతులకు కావాల్సిన సమాచారం ఎప్పటికప్పుడు అందించడము. అదేవిధంగా భూసార పరీక్షలు నిర్వహించడము. ఇలాంటివన్నీ రైతులకు అవగాహన కల్పించి వాళ్ళలో పోటీతత్వాన్ని పెంచాలి. జీవ వైవిధ్యం, రైతులకు కూడా పంట సాగులో జీవ వైవిధ్యాన్ని పాటించగలగాలి. ఆహార ధాన్యాల పంటలను, కూరగాయల పంటలను, పండ్ల తోటల పంటలను, ఇట్లాంటివి ఎప్పుడు పంటలు మారుస్తూ పంటలు పండించడం ద్వారా భూమి లోపల కూడా భూసారం అనేది పెరగడానికి అవకాశం ఉంది. తర్వాత సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా పంటల నాణ్యతని పెంచడము, ఉత్పత్తిని పెంచడం, ఈ విధంగా చేయాలి. వీటన్నిటి ద్వారా వ్యవసాయ రంగం అనేది మనకు అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. వీటితో పాటు వ్యవసాయ రంగంలో భూ సాంకేతిక విజ్ఞానాన్ని కూడా మనం ఉపయోగించుకోవాలి. భారతదేశంలో భూ సంస్కరణలు అనేవి భూ యాజమాన్యంలో ఉన్న అసమానతలు తగ్గించి, భూ సంస్కరణల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో భూ పంపిణీలో ఉన్న అసమానతలను తగ్గించి రైతులందరికీ భూ పంపిణీ చేసి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడమే భూ సంస్కరణల యొక్క ఆవశ్యకత. వ్యవసాయం అదేవిధంగా కౌలు సంస్కరణలు కూడా వ్యవసాయదారులు 20% మంది ఏ హక్కులు లేని కౌలుదారులుగా ఉన్నారు. నేటికి కూడా ఏ హక్కులు లేని కౌలుదారులుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ కౌలుదారులకు కూడా రక్షణ కల్పించాలి. ఇలాంటివి చేయాలి. కౌలు పరిమాణాన్ని కూడా భూస్వాములు ఏం చేయాలంటే ఇక్కడ ఎంత ఉండాలి, మొత్తం ఉత్పత్తిలో కౌలుదారుడికి చెల్లించాల్సిన కౌలు ఉత్పత్తిలో 25 నుండి 50%కు మించకూడదు. కౌలుదారునికి ఎంత 50%కి మించకుండా ఉండాలి. ఈ నియమం పాటిస్తూ ఉండాలి. తర్వాత కౌలుదారులకు యాజమాన్యపు హక్కులు కల్పించడం, అంటే యాజమాన్య హక్కులు కల్పించి కౌలు సంస్కరణలు చేపట్టి వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడానికి అంటే దున్నేవాడికే భూమి ఇవ్వాలండి. దున్నేవాడికే భూమిపై హక్కులు ఇవ్వాలి. ఇదే కౌలుదారుల యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా ఏమవుతుందంటే భూమిపై కౌలుదారుల యొక్క 70 లక్షల ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులు కల్పించబడతాయి. కాబట్టి కౌలుదారులకు రక్షణలు కల్పిస్తూ ఉండాలి. తర్వాత కమతాల గరిష్ట పరిమితిని విధించాలి. అంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో అంటే మనందరికీ తెలుసు, రెండు పంటలు పండితే 18 ఎకరాలు ఉండడము, ఇక్కడ అదేవిధంగా ఒక కారు పండితే ఎంత ఉండడము, తర్వాత తోట పంటలకైతే 50 ఎకరాలు ఉండడము. ఈ విధంగా ల్యాండ్ సీలింగ్ అనేది చేయాలి. ఈ విధంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ చేసి వీటి ద్వారా యాక్ట్ ఉంది. ఈ యాక్ట్ను అమలుపరిచి దున్నే వారికే భూమిపై హక్కు కల్పించాలి. కమతాల సమీకరణ, చిన్న కమతాలన్నింటినీ విభజన చెందిన కమతాలన్నింటినీ ఏకం చేసి కమతాల సమీకరణ ద్వారా కూడా వ్యవసాయ రంగంలో ఎక్కువ ఉత్పత్తి సాధించవచ్చు. తర్వాత హరిత విప్లవం. ఈ హరిత విప్లవం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది ఎవరంటే విలియం ఎస్ గాడ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. విలియం ఎస్ గాడ్ ఇతడు ఏం చేశాడంటే హరిత విప్లవం అనే పదాన్ని ఉపయోగించాడు. వ్యవసాయ ఆర్థికవేత్తలు వ్యవసాయ రంగం ఉత్పాదకతను పెంచే ఉద్దేశంతో, అంటే హరిత విప్లవం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ రంగంలో దిగుబడులు పెంచాలి, ఉత్పత్తి పెంచాలి, విత్తనాలు, ఆధునిక పద్ధతులను ఉపయోగించి రైతాంగంలో చైతన్యాన్ని కలిగించి జీవనాధార వ్యవసాయాన్ని పరిశ్రమగా మార్చే విప్లవాత్మకమైన సంస్కరణ సముదాయమే హరిత విప్లవం. హరిత విప్లవం అంటే ఏంటంటే వ్యవసాయాన్ని కూడా ఒక ఇండస్ట్రీగా మారడం, వ్యవసాయాన్ని కూడా ఒక ఇండస్ట్రీగా మార్చి వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా మార్చి తర్వాత ఆధునిక పరికరాలను ఉపయోగించడం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చి అతి తక్కువ కాలంలో ఎక్కువ పంటలు ఉత్పత్తి కావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వ్యవసాయ మార్కెటింగ్, రైతులు పండించిన పంటను వాటికి తిరిగి అమ్ముకునే విధంగా, తర్వాత ప్రాసెసింగ్ చేసే విధంగా, వ్యవసాయదారుడు ఉత్పత్తి చేసిన వస్తువుల్ని వినియోగదారులకు చేరే ప్రక్రియను, అంటే వ్యవసాయదారులు ఉత్పత్తి చేసిన ఈ పంటను అది ఎక్కడికి చేరాలి, వినియోగదారులకు చేరాలి. ఈ వినియోగదారులకు చేరే దాన్ని వ్యవసాయ వస్తువుల మార్కెటింగ్ అంటాం. సాధారణంగా వ్యవసాయదారులు నేరుగా వస్తువుల్ని మార్కెట్లో అమ్ముతుంటారు, నేరుగా అమ్మలేరు. మరి అమ్మలేరు కాబట్టి వాళ్ళు దళారులకు అమ్ముతుంటారు. ఆ విధంగా కాకుండా వాళ్ళకు సరి అయిన మద్దతు ధర రావడం కోసం ఇక్కడ ఏం చేయాలంటే రైతులకి రైతు బజార్లు ఏర్పాటు చేయడము, తర్వాత మద్దతు ధరలు తెలిపేటట్లు చేయడము, ఎక్కడ ఎక్కువ ధర ఉంది మార్కెట్ సమాచారాన్ని అందించడం, ఇవన్నీ చేయాలి. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది వినియోగదారులు ఏం చేస్తున్నారు,
ఈ మధ్యలో అనేక మంది చేతులు మారుతున్నాయి. ఇప్పుడు రైతు నుంచి వినియోగదారుడికి పోయే ఈ ప్రాసెస్లో అనేక మందులు చేతులు మారి వినియోగదారులు చెల్లించే ధరలో కొంత మాత్రమే వ్యవసాయదారుడికి చేరుతున్నాయి. మార్కెట్లోని అనేక లోపాల వల్ల రైతుకు లభించే ధర అనేది తక్కువగా ఉంటుంది. అంటే రైతుకు వచ్చే ధర ఏమో తక్కువగా ఉంటుంది, దళారులకు ఎక్కువగా పోవడం జరుగుతుంది. మరి వ్యవసాయ పరపతిని, వ్యవసాయ అభివృద్ధిలో బ్యాంకుల యొక్క పాత్రలో ఈరోజు నాబార్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నాబార్డుని ఏర్పాటు చేసి 1982లో నాబార్డుని ఏర్పాటు చేసి రైతులకు కావాల్సిన వ్యవసాయ రంగ సంబంధించిన పరపతిని అందించడానికి, వాణిజ్య బ్యాంకుల ద్వారా అందించడానికి, కోఆపరేటివ్ బ్యాంక్స్ ద్వారా అందించడానికి కృషి చేయడం జరుగుతుంది. వ్యవసాయ కార్యకలాపాల నిర్వహణకు పరపతి అవసరం. రైతులకి సంస్థాగత వ్యవస్థాపరమైన మూలాధారాలే కాకుండా వ్యవస్థాపరంగాని మూలాధారాలు ఈ బ్యాంకులు. నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టర్. ఈ వ్యవసాయ వ్యవస్థ పారిశ్రామిక వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇక్కడ అగ్రికల్చర్ సెక్టర్ డెవలప్ అయితే ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా డెవలప్ అవుతుంది. ఈ విధంగా అంటే వ్యవసాయ ప్రాధాన్యం తగ్గి పారిశ్రామిక రంగం ప్రాముఖ్యం పెరగడమే పారిశ్రామికీకరణ. పారిశ్రామిక అభివృద్ధి. భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధిని పరిశీలిస్తే సహజ వనరులకి, మానవ వనరులకు కొలత లేకున్నా కొన్ని కారణాల వల్ల పారిశ్రామిక రంగంలో ఆశించిన అభివృద్ధి సాధించట్లేదు. మరి దీనికోసం ఏం చేశాము అంటే 12 ప్రణాళికలు ఇక్కడ 12 ప్రణాళికల్ని అమలు జరిపి ప్రణాళికల లక్ష్యాలను మనం సాధించడానికి కృషి చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు పారిశ్రామిక విధాన తీర్మానం, మొట్టమొదటి పారిశ్రామిక విధాన తీర్మానం 1948 పారిశ్రామిక విధాన తీర్మానం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 1948 పారిశ్రామిక విధాన తీర్మానం మొట్టమొదటి దీంట్లో పరిశ్రమలని 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. తర్వాత దీని మొత్తము ప్రభుత్వ రంగానికే ప్రాధాన్యత ఇచ్చారు, ప్రైవేట్ రంగానికి చాలా తక్కువ ప్రాముఖ్యత ఉంది. దాని తర్వాత మళ్ళీ తిరిగి 1956 సంవత్సరంలో మళ్ళీ రెండో పారిశ్రామిక విధాన తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 1956లో 1948 సంవత్సరం తర్వాత అనేక సంఘటనలు సంభవించాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ ఏం చేశారంటే 1956లో ఒక పారిశ్రామిక విధాన తీర్మానం చేశారు. దీంట్లో పరిశ్రమల్ని కొన్ని జాబితాలుగా విభజించారు. ఏ జాబితాలో వస్తువులు, బి జాబితా వస్తువులని ఇక్కడ విభజన చేయడం జరిగింది. ఏ జాబితాలో 17 రకాల వస్తువులు, బి జాబితాలో 12 రకాల వస్తువులు ఉంచడం జరిగింది. ఏ జాబితాలో దేశ రక్షణ, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఇలాంటివి ఇవి మొత్తం ప్రభుత్వ రంగానికి వదిలేశారు. బి జాబితాలోని వస్తువులు కూడా ఇక్కడ ప్రభుత్వ రంగానికి వదిలివేశారు. కొన్ని రకాల వస్తువులు ఉన్నాయి, వీటిని ప్రైవేట్ రంగానికి అనుమతి ఇచ్చారు, కానీ వాటికి లైసెన్స్ తీసుకోవాలి. సి జాబితాలోని వస్తువుల మీద మాత్రం ఖచ్చితంగా లైసెన్సులు తీసుకోవాలి. డి జాబితాని ప్రైవేట్ రంగానికి వదిలివేయడం జరిగింది. ఇక్కడ ఇది 1956. మరి ఈ పారిశ్రామిక విధాన తీర్మానం కూడా ఫెయిల్ కావడం జరిగింది. దీని తర్వాత 1991 సంవత్సరంలో నూతన పారిశ్రామిక విధాన తీర్మానం అని ప్రవేశపెట్టడం జరిగింది. 1991లో ఈ నూతన పారిశ్రామిక విధాన తీర్మానం ప్రవేశపెట్టి ఆర్థిక సంస్కరణ అమలు చేసి భారతదేశంలో ఏం చేసామంటే లైసెన్సింగ్ విధానంలో మార్పులు తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు 17 రకాల వస్తువులు ప్రభుత్వ రంగంలో ఉంటాయి, ఇప్పుడు 5 రకాల వస్తువులు మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. దేశ రక్షణ, మందుగుండు సామాగ్రి, ఆయుధాలు ఇవాళంటి మిగతావన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా లైసెన్సింగ్ విధానము కూడా తొలగించడం జరిగింది, డీ లైసెన్సింగ్ చేయడం జరిగింది. పరిశ్రమలు స్వేచ్ఛగా పెట్టుబడులు పెట్టుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. అన్ని రంగాల్లో అంటే విదేశీ పెట్టుబడులను, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ని ఆహ్వానించడం జరిగింది. దీని ద్వారా 1991 పారిశ్రామిక విధాన తీర్మానం ద్వారా మన దేశం ఈరోజు పారిశ్రామిక రంగంలో ఒక ఉజ్వల భవిష్యత్తుని అంటే ఎక్కువ ప్రగతిని, గణనీయమైన ప్రగతి సాధించడం జరిగింది. ఈరోజు 2 అంకెల గ్రోత్ రేట్ సాధించడానికి కూడా ఇక్కడ అవకాశం ఏర్పడడం జరిగింది. 1991 నూతన పారిశ్రామిక విధానం తీర్మానం ఫలితంగా మన దేశంలో ప్రైవేట్ రంగానికి అతి ఎక్కువ ప్రాముఖ్యత లభించి ఈరోజు దేశంలో అభివృద్ధి చెందడానికి, పారిశ్రామికీకరణ చెందడానికి దోహదపడింది. నమస్తే.